పాతంజల యోగ సూత్ర శుక్రవారం సాయంకాలం 7:30 అయింది. మనం యోగ సూత్రాలు మనం రెండో పాదం సాధన పాదం అష్టాంగ యోగ వెరీ ఇంట్రెస్టింగ్ ఫేజ్ లో ఉన్నాం. ఓకే, సో మనం యమము అష్టాంగ యోగాల్లో యమము అనేటటువంటి టాపిక్ లో ఉన్నాం. ఈ యమములో మనకి ఇంచుమించుగా బ్రహ్మచర్యం అయిపోయింది, సత్యం అయింది, అహింస అయింది అండ్ అస్థేయము. లాస్ట్ వీక్ అస్థేయం డీటెయిల్ గా మాట్లాడుతున్నాం. ఈ వీక్ వెరీ ఇంట్రెస్టింగ్, గుర్తుపెట్టుకో. అంటే ఏ పార్ట్ కాపాటి ఇంట్రెస్టింగ్, బట్ టుడేస్ టాపిక్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ నా దృష్టిలో. ఈ రోజు మనకున్న సమస్యలకి మెయిన్ కారణం ఇవాళ పతంజలి ఎప్పుడో 4th సెంచరీ BCEలో చెప్పినటువంటి ఒక ముఖ్యమైన అష్టాంగ యోగాలో ఒక ముఖ్యమైన పాయింట్ తెలుసుకోవాలి, అపరిగ్రహ. అపరిగ్రహ, ఈ అపరిగ్రహం అంటే ఏంటి, దాని గురించి ఇవాళ టాపిక్. రైట్, గుడ్. ఈ లోపల మనం కాసేపు యాజ్ యూజువల్ మనం కాసేపు డిస్కస్ చేసుకుంటాం, సరదాగా మాట్లాడుకుంటాం పతంజలి గురించి, యోగ సూత్రాల గురించి. ఎస్ ప్లీజ్, యూ కెన్ టాక్. క్వశ్చన్స్? మైక్ ఆన్ చేసిన చెప్పారా? మైక్ ఆన్ చేసి మాట్లాడేసుకోవచ్చు. రండి. క్వశ్చన్స్ క్వశ్చన్స్ అనేసరికి వెనక్కి వెళ్ళిపోతారు, లాస్ట్ లో మళ్ళీ మొదలెడతారు మీరు. ఇలా అయితే ఎలా? కృష్ణ సార్, ఏంటి క్వశ్చన్స్? ఏం క్వశ్చన్స్ లేవు సార్. ఏంటయ్యా క్వశ్చన్స్ లేకపోతే ఎలా లైఫ్? ఎవ్రీథింగ్ షుడ్ బి క్వశ్చన్. నువ్వు ఏమి ప్రశ్నిస్తారని చెప్పేసి ప్రశ్నించకుండా ఆయనే ప్రశ్నగా మారిపోయినటువంటి లీడర్లా మారిపోయాడు నువ్వు కూడా. ప్రశ్నిస్తానని చెప్పి ఆల్వేస్ తిరుగుతా ఉండాలి, ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్నప్పుడల్లా. తిరగట్లేదంటే అసలు మనం వీఆర్ డెడ్ అని అంత. అవుతుంది సార్. ఒకరోజు అవదా? లేదు సార్, అవ్వద్దండి. 3 days సార్. 3 days పడుతుంది. 3 days సార్, 3 days. అందులో సాటర్డే సండే వచ్చింది కాబట్టి ముందే పెట్టుకోవాలనుకుంటాను నేను. అవును సార్. ఎనీ క్వశ్చన్స్? రండి. నేను ఈ లోపల కొద్దిగా కంప్యూటర్ అడ్జస్ట్ చేసుకోవాలి, చాట్ జీపీటీ అడ్జస్ట్ చేసుకోవాలి, ఈమెయిల్ అడ్జస్ట్ చేసుకోవాలి, చాలా ఉంది. మళ్ళీ వికీపీడియాకి అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకని ఈ లోపల క్వశ్చన్స్ అడుగుతున్నాను అనుకోండి, మనం ఏదో కాస్త టైం పాస్ అవుతున్నట్టు మీకు, మిగతా వాళ్ళకి. కానీ నాకు నచ్చంది ఏంటంటే, యాజ్ ఎ స్టూడెంట్ ఆల్వేస్ స్టూడెంట్ అంటే ఏంటంటే, సో తెలుసుకుందాం ఉత్సుకత, అలాగే ఏదో రకంగా టీచర్ నుంచి ఎట్టి పరిస్థితులను ఇది తెలుసుకోవాలి, ఇవాళ ఇది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి టీచర్ని కూడా దాటాలి,
ఈ చెప్పేదాన్ని మనమే ముందు ఇంకా ఉంటే బెటరు. అలాంటి లక్షణాలు ఉంటే బెటర్ నా ఉద్దేశం. అలాంటి లక్షణాలు నాకెవరిలో కనిపించదు. ఏదో ఆయన ఏదో వాగుతున్నాడు. మనం కాస్త వినేసి మనకు కూడా టైం పాస్ అవుతుంది. మనం ఈ టైంలో ఖాళీగా ఎలా ఉంటాం కదా! అని వచ్చి కాసేపు అటు చూసి, ఇటు చూసి, ఇటు చూసి, అటు చూసి ఏదో కబుర్లు చెప్పి వెళ్ళిపోయేలా ఉంది తప్పించి. సో దిస్ ఇస్ నాట్ నైస్. సో ఓకే. మీకు ఇది బాగుందంటే ఓకే. నో ప్రాబ్లమ్. నాకైతే నచ్చదు అలా. ఏదో పంచుకుంటూ ఉండాలి మనం. సో సాధన బాధ దిస్ ఇస్ ఓకే. నేను డైరెక్ట్ క్లాస్‌లోకి వెళ్ళిపోతున్నా. సో అపరిగ్రహం గురించి వాడు మాట్లాడుకుందాం. అపరిగ్రహం చెప్పాను కదా! చాలా ఇంపార్టెంట్. ఈ రోజున అంటే ప్రెజెంట్ డే లైఫ్‌లో మనం ఏం మిస్ అవుతున్నాము? ఎందుకు మనం మన ముందు తరాల్లాగా ఆనందంగా ఉండలేకపోతున్నాము? అంటే సంతోషంగా ఉన్నాం. సంతోషాన్ని కొనుక్కున్నాం. ఆనందంగా ఉండలేకపోతున్నాం. నేను చెప్పింది మీకు అర్థమై ఉంటది. మీరు పరుపు కొంటున్నారు. నిద్రపోలేకపోతున్నారు. అంటారు కదా! పరుపు కొనొచ్చు. కానీ నిద్రపోలేకపోతున్నారు. వై? డబ్బులున్నాయి. మన పూర్వీకుల కంటే మన దగ్గర లాట్లు డబ్బులున్నాయి. కానీ మన పూర్వీకులంతా హ్యాపీగా సాయంకాలం అయ్యేసరికి అందరూ ఒకేసారి కూర్చొని కబుర్లు చెప్పుకొని మళ్ళీ 8 గంటలకల్లా అందరూ వెళ్ళిపోయి పడుకొని నిద్రపోయి హ్యాపీగా మళ్ళీ మార్నింగే 4:30కెళ్ళి లేచిన తర్వాత హాయిగా అందరూ మళ్ళీ స్నానానికెళ్ళి అందరూ కబుర్లు చెప్పుకునేంత ఓపిక ఉంటుందా మనకి? సో మరి డబ్బులుంటే ఆనందం రావట్లా. సంతోషం వస్తుంది. యాహ్! సంతోషం. అంటే ఒకళ్ళు చూసి ఏదో మాట్లాడుకుంటున్నాం. లేదంటే వాట్సాప్‌లో కబుర్లు చెప్పుకుంటున్నాం. సినిమాలు చూస్తున్నాం. కానీ ఆనంద ది ఒరిజినల్ అంటే మన జీవి మన మన లోపల ఉన్నటువంటి జీవం. జీవం ఏంటంటే ఎప్పుడు కూడా సత్, చిత్, ఆనంద. ఆనందం కోసం పుట్టింది. ఆనందం కోసం పెరుగుద్ది. ఆనందం కోసం తెచ్చుకుంది. సో, కానీ సంతోషాన్ని ఎతుకుతున్నాం. ఆనందాన్ని మనం మిస్ అయిపోతున్నాం. దిస్ ఇస్ వేర్ ఇక్కడ పతంజలి అప్పుడెప్పుడో పతంజలి 4th సెంచరీ, 2nd సెంచరీ బీసీలో పతంజలి చాలా పర్ఫెక్ట్‌గా అపరిగ్రహం గురించి చెప్పాడు. సో, అపరిగ్రహ అని ఏం చెప్పాడు? అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంత సంబోధః. కథ అంతా సంబోధః. కథంత. సో, చెప్పాను కదా! పతంజలి సాంస్క్రిట్ అంత ఈజీగా ఉండదు మనకి. హఠయోగ ప్రదీప్ నిన్న వరకు చదివినట్టు అంత ఈజీగా ఉండదు. భగవద్గీత అంత ఈజీగా ఉండదు. బట్ వాట్ ఈస్ టెల్లింగ్ ఈస్ అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంత సంబోధం. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సాధారణంగా ఇలాంటివి మనం పతంజలి నుంచి ఎక్స్‌పెక్ట్ చెయ్యం. కానీ అలాంటి పదం ఒకటి ఇక్కడ వాడేశాడు. ఏంటి చూడండి. అపరిగ్రహ. అపరిగ్రహం అంటే ఏంటంటే ఇతరుల సొమ్ము స్థిర చిత్తముతో తిరస్కరించడం. అంటే ఇతరుల నుంచి ఏమి ఆశించకుండా ఉండడం అనేది అపరిగ్రహం. పరిగ్రహం అంటే తీసుకోవడం. అంటే నో. మీరిస్తుంటారనుకోండి. మీరిచ్చేది నేను తీసుకోవచ్చు. కానీ మీరు ఇవ్వాలని ఎక్స్‌పెక్ట్ చేయడం, ఇతరుల నుంచి ఆశించడం వేరు. మీరివ్వడం నేను తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు అది వేరు. తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. బట్ దిస్ ఇస్ తేడా ఏంటంటే మీరు ఇవ్వాలి అని నేను ఆశించను. మీరు ప్రశ్న ఇయ్యాలి నేను ఆశిస్తున్నాను చూసారా? అది యాక్చువల్‌గా పరిగ్రహం. అది కూడా వద్దన్నాడు. అంటే టీచర్ హ్యాపీగా ఉండాలంటే స్టూడెంట్స్ క్వెషన్స్ వేయకూడదు. స్టీ స్టూడెంట్స్ నుంచి క్వెషన్స్ ఆశించకూడదు. నేను కూడా రేపటి నుంచి ఈ అపరిగ్రహం చక్కగా పాటిస్తాను. ఇంక మరి ఇది తెలిసే వరకు నాకు అర్థం కాలేదు. నేను పరిగ్రహంలోనే ఉన్నాను. మీ నుంచి ఏదో తీసుకుందాం అనుకున్నాను కానీ మీరు ఇచ్చే టైప్ కాదని అర్థమైన తర్వాత ఇంకా నేను అపరిగ్రహంలోకి వెళ్ళిపోతాను.
సో ఈ అపరిగ్రహం చేస్తే ఏమవుతుందంట, వాట్ హ్యాపెన్స్, అపరిగ్రహ స్థైర్యే అపరిగ్రహం వల్ల వచ్చినటువంటి గొప్ప లక్షణం అంటే స్థైర్యం. ఈ స్థైర్యం వల్ల ఏంటంటే జన్మ కదంత సంబోధ అంటే అది చెప్తున్నాను. సాధారణంగా పతంజలి ఇలాంటి పదాలు వాడకూడదు, వాడలేదు ఇప్పటి వరకు. కానీ ఇక్కడ నీకు జన్మ అంటే జన్మ నువ్వెందుకు పుట్టావు, జన్మ కథ, నీ జన్మ యొక్క కథ అంత ఈ చివరి నుంచి అంటే A to Z నీ లైఫ్ యొక్క విషయాన్ని తెలుసుకుంటావు. అంటే టోటల్ గా నువ్వేంటి, నువ్వు మనిషి ఎట్లా అయ్యావు, ఎలా ఉండాలి అనేది అపరిగ్రహం పాటిస్తే ఎస్, వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్, యాక్చువల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ క్లియర్ గా తెలిసిపోతున్నాడు. మొన్న ఎప్పుడో క్లాస్లో మనకి సుజాత ఏమన్నారు, ఇప్పుడు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ దేంట్లో నాకు గుర్తులేదు ఏ క్లాస్, కానీ మా ఇంట్లో అందరికీ సేవ చేసేస్తున్నానండి, వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. ఇదే కదా మీరు మాట్లాడింది, ఇది కాదా, ఇదే అనుకుంటున్నాను. సో ఎవరిబడి థింగ్స్ లైక్ నేను అనుకుంటే ఏదో చాలా అక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చే బుర్ర నిండా నింపేస్తున్నాను విజ్ఞానాన్ని, వీళ్ళ నుంచి నాకేం రావట్లేదే. సో ఇలాగా అనుకున్నప్పుడు మనకి దిస్ ఇస్ పరిగ్రహ. అలా వద్దు, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్, జస్ట్ ఎంజాయ్ వాట్ యు ఆర్ డూయింగ్, జస్ట్ ఎంజాయ్ వాట్ యు ఆర్ హ్యావింగ్. నీ దగ్గర ఏముంది, ఎంత ఉంది, నీకు నువ్వు 6 అడుగులు ఉన్నావు, నీకు ఇచ్చిన మంచం 5.5 అడుగులే ఉంది, 5 అడుగులే ఉంది. ఏం చేయాలి, నీ మంచం అంతే ఉంది, మంచం సాగదీయమంటే సాగుద్దా, మంచం సాగదట. మంచం సాగనప్పుడు నువ్వేం చేయాలి, నువ్వే మర్చుకో. దిస్ ఇస్ వాట్ అపరిగ్రహ ఇస్. అందుకని ఇది మెల్లగా అలవాటు చేస్తున్నాం అనుకో, మొత్తం సమాజం అర్థమవుతుంది, ప్రపంచం అర్థమవుతుంది. ఓహో, ప్రపంచం ఈ లెక్కల్లో పనిచేస్తుందా, అంతే కదా. మనం ఎందుకు ఫెయిల్ అవుతామంటే, ఎందుకు ఫీల్ అవుతామంటే లైఫ్లో ఏంట్రా ఇది, ఏం చేసినా నాకేమీ ఆనందం రావట్లేదు, ఎవరు నా మాట వింటలేదు, ఎవరు కాదు కదా, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇది పెద్ద పదం అనమాట. నన్ను అర్థం చేసుకోవడం ఏంటి లైఫ్. ఇట్స్ వెరీ సింపుల్. పతంజలి చెప్పినట్టు నీకు A to Z ఆఫ్ లైఫ్ తెలియాలంటే జస్ట్ అపరిగ్రహం నేర్చుకో, ఓన్లీ అపరిగ్రహం నేర్చుకో. సింపుల్. మొత్తం యోగా చేయాల్సిన పని లేదు, అష్టాంగాలు అవసరంలా, యమనీయ మొత్తం అవసరంలా. యమంలో 4వ పాయింట్ జస్ట్ అపరిగ్రహం పట్టుకో, నీకు టోటల్ లైఫ్ అంటే అర్థమైంది. తర్వాత ఇంక మోక్షమా అదంతా నీ ఇష్టం. బట్ లైఫ్ ఎలా నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది, పరమార్థం ఏంటి లైఫ్ అనేది. సో దీన్ని నేను ఎలా చెప్దాం అనుకున్నానంటే, దిస్ ఇస్ ఫిలాసఫికల్ లెవెల్లో వాట్ ఈస్ అపరిగ్రహ, సైకలాజికల్ లెవెల్లో వాట్ ఈస్ అపరిగ్రహ, అండ్ న్యూరో సైంటిఫిక్ వేలో వాట్ ఈస్ అపరిగ్రహం. అసలు ఇతరుల నుంచి ఎందుకు ఆశిస్తాం మనం, పిల్లల నుంచి పెద్దోళ్ళు ఎందుకు ఆశిస్తారు, ఒక భార్య నుంచి భర్త ఎందుకు ఆశిస్తాడు, ఒక భర్త నుంచి భార్య ఎందుకు ఆశిస్తుంది, సమాజం నుంచి మనం ఎందుకు ఆశిస్తాం. అసలు ఆశించడానికి వెనకాల మన లోపల జరిగేది ఏం జరుగుతుంది, ఏం జరిగితే మనం ఈ ఆశించడం, ఎక్స్పెక్ట్ చేయడం అనేది వస్తుందని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది తెలుసుకోక మనం వీఆర్ కంటిన్యూయింగ్లీ ఏదో ఆశించడం అవ్వలేదు, మళ్ళీ మనం కాస్త డల్ అవ్వడం, దెబ్బతిన్నట్టు అనిపించడం, విరక్తి కలగడం, మళ్ళీ కొన్నాళ్ళు మళ్ళీ కుక్కతోక వంకర్లా మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ మళ్ళీ పని చేయడం, మళ్ళీ ఆశించడం, మళ్ళీ దెబ్బతినడం, మళ్ళీ బాధపడడం, మళ్ళీ కొన్నాళ్ళు విత్డ్రాల్ అయిపోవడం. ఇదంతా అవసరం, ఇదంతా ఇంత టైం మనం వేస్ట్ చేసుకోవాల్సిన లేదు. వాట్ ఈస్ ది ఫిలాసఫీ అండ్ వాట్ ఈస్ ది సైకాలజీ. సో చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే మనలో ఏదో లోపం ఉంది. లోపం ఉండబట్టి మనం ఆశిస్తాం. ఈ లోపం ఏంటి? దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు మీకు చెప్దాం అనుకుంటున్నాను ఇవాళ. లెట్ us డిస్కస్. అలాగే స్త్రీలలో 30-40 ఇయర్స్ దాటిన తర్వాత స్త్రీలలో ఈ పరిగ్రహం ఎక్కువ పెరిగిపోయి ఏం మిస్ అవుతున్నారు మీరు? అలాగే మెనోపాజ్ స్టేజ్కి వచ్చిన స్త్రీలు ఎందుకు ఎక్కువగా అసంతృప్తితో ఉంటారు? జాగ్రత్తగా గమనించండి. మెనోపాజ్ ఫేజ్ లో చాలా అసంతృప్తిగా ఉంటారు. చెప్పాను 40 దాటిందంటే యువర్ ఎంటరింగ్ టు అంటే మెనోపాజ్ అది ఫిజికల్, బట్ మెంటల్ గా కూడా మీరు ఒక డిఫరెంట్ స్టేట్ లోకి వెళ్తా ఉంటారు. అది ఎందుకు అని అనుకుంటున్నా. మరి ఎంత చెప్పగలను నాకు తెలియదు. బట్ నేను చాలా వరకు క్వశ్చన్లు వేసుకుని రెడీ పెట్టుకున్నా. బట్ హౌ మచ్ టైం? అపరిగ్రహం అంటే మనకు భేదోడుగా బతకడమా? అంటే నీకు ఉన్నదాంతో బతకమంటున్నావు అంటే ఏంటి? అంటే డబ్బు లేని వాళ్ళు అంటే అడుక్కుంటూ బతకాలా? అంతే కదా. నీకు ఉండాల్సిన సంతృప్తి నాకేం లేదు, నాకు లేకపోతే అడుక్కోవాలా? లేదంటే నాకు చాలా ఉంది, నాకు కోటాను కోట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను జస్ట్ లైక్ అదాని అంబానీ ఫ్యామిలీలో ఉన్నాను. నేను అపరిగ్రహం పాటించొచ్చా? డబ్బునోళ్ళు పాటించకూడదా అపరిగ్రహం? డబ్బునోళ్ళు పాటిస్తే ఎట్లా ఉంటుంది? సామాన్య మానవుడు ఎలా పాటించాలి అపరిగ్రహం? దిస్ ఇస్ వాట్ ఐ మీన్ వాంట్ టు డిస్కస్ టుడే, రైట్? సో అపరిగ్రహ స్థైర్యో జన్మ కదాంత సంబోధ. సో ఈయనేమో చాలా పెద్ద పదం వాడేశాడు. ఎవరో పతంజలి చాలా పెద్ద పదం వాడేశాడు. ఏ టు జెడ్ ఆఫ్ లైఫ్ తెలిసిపోద్దురా నీకు? జన్మ కథ అంత చివరు ఏ టు జెడ్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ బి నీ స్క్రీన్ అలా, నీ బొమ్మ, నీ సినిమా అంతా నీ స్క్రీన్ మీద కనపడదు అని చెప్తాడు. ఎలా 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 యా దిస్ ఇస్ ముందు. సో వెన్ వన్ బికమ్స్ ఇక్కడ ఉంది కదా, వెన్ వన్ బికమ్స్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నాన్ పొజిటివ్నెస్. పరిగ్రహం అంటే పొజిటివ్నెస్ అంటే నాకే కావాలి. ఒక రకంగా స్వార్థం అంటాం, కానీ లోభ, నాట్ స్వార్థ ఇస్ రైట్ వర్డ్. లోభ ఇస్ అంటే స్వార్థ ఇస్ ఎనదర్ వేలో రైట్ వర్డ్. స్వార్థంగా ఉండాలి మనకి. నేను బాగుండాలనే స్వార్థం ఉంది. సెల్ఫ్ సెంటర్డ్నెస్ కాదు. సెల్ఫ్ సెంటర్డ్నెస్ వేరు. అంటే మనం స్వార్థాన్ని వ్యతిరేక అర్థంలో తీసుకున్నాం. మనం ఇటు స్వార్థపరుడు అంటే అన్ని నాకే కావాలనుకోవడం స్వార్థం కాదు, అది లోభం. నేను బాగుండాలనుకోవడం స్వార్థం. నేను బాగుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలనుకోవడం స్వార్థం. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ స్వార్థాన్ని కన్స్ట్రక్టివ్ సెల్ఫిష్నెస్ అంటారు. కన్స్ట్రక్టివ్ సెల్ఫిష్నెస్, నిర్మాణాత్మక స్వార్థం. ఇది డెవలప్ చేసుకోవాలి మనం. ఓకే. సో వెన్ వన్ బికమ్స్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నాన్ పొజిటివ్నెస్, knowledge of the causes and patterns of one's birth arises. Simple meaning. So philosophical depth లో వెళ్తే ఏంటంటే, సో అపరిగ్రహ is not merely owning less. అపరిగ్రహ is not merely owning less అంటే 10 రూపాయలు సంపాదిస్తాను వాళ్ళకి కాదు, 100 రూపాయలు సంపాదిస్తే చాలు కాదు. మనం ఇది రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసి మనం పిల్లలకి అది చెప్తున్నాం, జనంలో కూడా మనం అలా వెళ్తున్నాం. అది కాదు. డబ్బులు సంపాదించడం పరిగ్రహంగా, మళ్ళీ వన్స్ అగైన్ వస్తువులు పోగేసుకోవడం, కొత్త వస్తువులు కొనడం పరిగ్రహం కాదు. గుర్తుపెట్టుకోండి. మరి ఏంటి అపరిగ్రహం అంటే? యా, సో ఇట్ మీన్స్ నాన్ ఐడెంటిఫికేషన్ సెల్ఫ్ విత్ ద పొజిషన్స్. ఇది ఫోను, రైట్? ఇది ఎవరి ఫోను? ఇది ఫోన్ అంతే. మీ ఫోన్ సార్. ఇది ఫోను. నా ఫోన్ అంటే ప్రాబ్లం. ఇది ఫోన్ నా దగ్గర నేను వాడుకుంటాను. ఇది నా ఫోన్ చూసారా, దీనికి లెన్స్లు,
చూసారా ఇవన్నీ చెప్తున్నాను అనుకోండి. అంటే ఐఎమ్ కనెక్టింగ్ విత్ దిస్, ఐఎమ్ పొజెసింగ్ దిస్. అంటే నాకు ఒక రకమైన లోభత్వంలా అది పెరిగిపోద్ది దీని మీద. ఇది ఫోన్ వస్తే ఆన్సర్ చేస్తాను, ఇలా నొక్కితే ఆన్సర్ చేస్తాను, నాకు ఏమైనా కావాలితే చూస్తాను, అయిపోయిన తర్వాత పెట్టేసుకుంటా, అయిపోయింది. అలా కాకుండా ఇది ఐఫోన్, దీంట్లో ఫీచర్స్ ఉన్న చూసి తెలుసా, ఈ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అంటే ఏంటో తెలుసా అని చెప్పడం మొదలెట్టాను. ఐఎమ్ బికమింగ్ దట్ ఫోన్, దట్ ఇన్స్ట్రుమెంట్. నేను ఆ వస్తువుతో కలిసిపోతున్నాను, వ్యక్తిని వస్తువులో కలిసిపోతున్నాను. సో ఫోన్ వాడుకో, ఏ ఫోన్ అయినా వాడుకో, 100 రూపాయలు వాడుకో, 2 లక్షలు వాడుకో, 5 లక్షలు వాడుకో, నథింగ్ మ్యాటర్. ఫోన్ కింద వాడు. ఫోన్ లేకపోతే నీ జీవితం లేదు. ఈ ఫోను, ఆ ఫోన్ ఎలాంటిదంటే అని చెప్పేసి నా ఫోను అనేది ప్రాబ్లం. ఇది రాదు కదా ఫోన్, నా దగ్గర ఉంది, నేను వాడుతున్నాను. ఎవరికైనా ఇచ్చేసి అది వాళ్ళ ఫోన్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ యూ హావ్ టు, ఇక్కడ ఏంటంటే నాట్ ఐడెంటిఫైయింగ్ ది సెల్ఫ్ విత్ ది పొజిషన్ అండ్ నాట్ డిరైవింగ్ సెక్యూరిటీ ఫ్రమ్ అక్యుములేషన్. యా ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ అనదర్. ఇప్పుడు ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నాను అడగండి ఎవరు, ఎందుకు ఉద్యోగం చేసి అంత అలా అవసరంలా. మామూలుగా ఒక చదువుకునే పిల్లలు, లేదంటే ఒక 10th ఇంటర్మీడియట్ పిల్లల్ని అడగండి, ఏం చేస్తున్నారో ఎందుకు చదువుతున్నావు చెప్పండి. ఎందుకు చదువుతున్నాడు? చదువు ఎందుకు? మంచి జాబ్ చేయడానికి అండి. అందుకు వచ్చేసింది చదువు అంటే జాబ్ చేస్తే ఏంటంటే నీకు మంచి ప్యాకేజ్, మంచి జాబ్, వస్తే లగ్జరీ లైఫ్, వస్తే హ్యాపీగా ఉంటాం, ఎంజాయ్ చేస్తాం. అంటే అప్పటి వరకు హ్యాపీగా ఉంటే ఎంజాయ్ చేయలేరు. అంటే మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. యాక్చువల్ గా ఇంకా మీరు ఇంకా సరిగ్గా చెప్పట్లా, ఇంకా సరిగ్గా మీరు ఎక్కడో లోపల కొన్ని పదాలు మింగేసి మిగతా పదాలు వాడుతున్నారు. షార్ట్ గా చెప్పాను సార్, జ్ఞానం పెంచుకోవడానికి. బాబోయ్ జ్ఞానం పెంచుకోవడానికే. సో ఏమంటారు, నిన్న ఎప్పుడో మాట్లాడాం కదా ఇన్సూరెన్స్ గురించి చెప్పినప్పుడు, నిన్న క్లాస్ లో మాట ఇన్సూరెన్స్ గురించి. సో ఎలాంటి, లేకపోతే ఎలాంటి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకుంటే మీరు వచ్చిన అమ్మాయిని చూసుకోవాలా, పిల్లలు పుడతారా, పిల్లలు బాగా చూసుకోవాలా, పిల్లలు చదివించాలా, పిల్లలు పెళ్లి చేయాలా, అంటే నా దగ్గర కొంత ఉండాలి కదండి, కొంత కాకపోతే ఎట్లా అంటే దిస్ ఇస్ సెక్యూరిటీ ఇన్ అక్యూములేషన్. దిస్ ఇస్ ఇన్సూరెన్స్. నువ్వు ఇన్సూరెన్స్ చేస్తున్నావు, మనం అందరూ ఇన్సూరెన్స్ చేస్తున్నాం. అది ఉపయోగపడద్దో తెలియని ఇన్సూరెన్స్ చేస్తాం. ఈ ఇన్సూరెన్స్ కోసం సంపాదిస్తున్నాం. ఇల్లు లేకపోతే ఎలా అండి, సొంత ఇల్లు లేకపోతే ఎట్లాగా, ఈఎంఐలు కడతాం. సొంత కారు లేకపోతే ఎట్లాగా, దానికి ఈఎంఐలు కడతాం. సో అంటే ఇక్కడ అంటే ఏంటంటే యు ఆర్ అక్యూములేటింగ్. ఎందుకు అక్యూములేట్ చేస్తున్నావు అంటే సెక్యూరిటీ రీజన్స్. అంటే ఇక్కడ నీకు ఏం అర్థమవుతుందంటే అపరిగ్రహం ఎందుకు వస్తుంది, యు ఆర్ ఫీలింగ్ వచ్చేసింది పదం ఇక్కడ, ఇన్సెక్యూర్. డబ్బులు ఉంటే సెక్యూరిటీ, పెళ్ళి అయితే సెక్యూరిటీ, కార్ అంటే సెక్యూరిటీ, జాబ్ అంటే సెక్యూరిటీ. అంటే యు ఆర్ ఫీలింగ్ సో లోన్లీ వితౌట్ మనీ. యు ఆర్ ఫీలింగ్, యు ఆర్ అస్యూమింగ్ దట్ నథింగ్ కెన్ బి డన్. దిస్ ఇస్ వేర్ పరిగ్రహ, మనం నడుస్తున్న లోకం పరిగ్రహంతో నడుస్తున్నాం మనం. ఎవ్రీథింగ్, ఇది ఉంటే అది, అది ఉంటే ఇది ఉంటే అది. సో ఒకదాన్ని కూడా అలా పెంచుకుని సెక్యూరిటీ పెంచుకుంటున్నాం మనం. సో దిస్ ఇస్ వేర్ అపరిగ్రహం అంటే సెక్యూరిటీ పెంచుకోవడం. నాట్ మెంటల్లీ క్లింగింగ్. అంటే క్లింగింగ్ అంటే తెలుసు కదా, ఒకవైపుకి ఒక దాని మీదకి మనం వాడిపోవడం. సో ఇది లేకపోతే నేను ఉండలేను, నాకు ఇది లేకపోతే ఉండలేను సార్, నేను ఉండలేను ఎట్టి పరిస్థితి. ఈ వాడి సార్ ఫస్ట్ షో అంటారు చూసారా, వాళ్ళు ఎలా ఫీల్ అయిపోతారు. ఫస్ట్ షో చూడకపోతే ఇంకా బతికి వేస్ట్. December 31st వచ్చిన కేక్ కోయిపోతే సూర్యుడు రాడు, అసలు ఫస్ట్ తారీఖు రాదు, అసలు జనవరి రాలేదు, నాకు రాకపోతే వీడి కేసు కేక్ కోసం రాకపోతే. సో బర్త్డే నాడు నువ్వు నానా రకాల స్వీట్లు చేయకపోతే నీకు అసలు రేపు పొద్దున్న నీకు అసలు బర్త్డే రాదు. ఇది వీఆర్ క్లింగింగ్.
clinging towards towards things. And Vyasa, ఎందుకంటే వ్యాసుడు ఎవరంటే ఇక్కడ వ్యాస has written commentary on this పతంజలి యోగ సూత్రాల మీద వ్యాస భాష్యం అని చెప్పేసి పతంజలి దీని మీద రాశాడు. ఆయన ఏం చెప్తాడంటే వ్యాస ఎక్స్ప్లెయిన్స్ when the mind is free from grasping, it becomes subtle enough to pursue karmic continuity. నీకు ఆశించడం మానేస్తే నీకు జీవితం అర్థమయ్యి ఈ కార్మిక్ కంటిన్యూటీ, మనం కర్మ సిద్ధాంతం నమ్ముతాం. అంటే ఈ జన్మలో మంచి చేస్తే నెక్స్ట్ జన్మలో మంచిగా ఉంటాం, ఈ జన్మలో బాగోలేదంటే పాత జన్మలో ఏదో చేసావు, సో ఈ జన్మలో మంచి చేస్తే నెక్స్ట్ జన్మలో బాగుపడుతుంది. దిస్ ఇస్ కార్మిక్ కంటిన్యూటీ. ఈ కార్మిక్ కంటిన్యూటీ అనే దాంట్లో వెళ్లకుండా మనం చేసిన తప్పునే మళ్ళీ చేసి, అంటే క్రితం జన్మలో చేసిన తప్పునే మళ్ళీ చేసి మళ్ళీ అటాచ్ అయిపోయి మళ్ళీ మనం ఇలా ఒక్క బతుకుతా ఉంటాం. అందుకని ఒక్కసారి మీరు అపగ్రహం పెడితే నేను కుక్కను కాదు, నేను కుక్క రూపంలో ఒక జీవిని. ఈ జీవం ఏంటంటే ఇంతకుముందు ఏదో తప్పు చేసి కుక్కలా పుట్టాను, అది కుక్క కూడా చక్కగా, అందుకే డోగా అంటారు కదా. వాట్ ఈస్ డోగా? చూసారు కదా, డోగా. కుక్కలు చేసే యోగాని డోగా అంట, డాగ్స్ చేసే యోగాని డాగ్. సో అందుకని కుక్కలు కూడా అంతెందుకు అధోముఖ స్వనాసన, ఊర్ధ్వముఖ స్వనాసన ఎందుకు పేరు పెట్టారు అనుకుంటున్నారు? ఆ కుక్కలు కూడా యోగా చేస్తుండే, ఎందుకంటే మనమే ఆ కుక్కలు అందరం అలా చేసాడు. ఆ ఊర్ధ్వముఖ స్వనాసన, మళ్ళీ కిందకి అధోముఖ స్వనాసన. అంటే కుక్కలు కూడా పాపం అవి తెలుసుకుని యోగా ఆసనాలు చేసేస్తే మనం వెళ్ళిపోతాం. కానీ సేమ్ మళ్ళీ కుక్క తోకలాగా మళ్ళీ సేమ్ 4 దెబ్బలు తింటది, బయటికి పోతుంది. చచ్చి అసలు వీళ్ళింటికి ఈ అమ్మ ఇంటికి రాకూడదు, ఇంకా ఈ అమ్మ రోజు పెడుతుంది కానీ కొడుతుంది, వేరే అమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ అమ్మ అంతకు 4 దండుతుంది, అందుకని చెప్పేసి మళ్ళీ తెల్లవారుజాముకి వచ్చి మళ్ళీ మీ ఇంటి దగ్గర ఉంటుంది. ఇది కుక్క తోకొకరు అంటే ఇది మారదు. సో మనం కూడా సో ఫిలాసాఫికల్ ఇంటర్ప్రిటేషన్ ఎట్లా అంటే ది గ్రాస్పింగ్ మైండ్ మోడర్న్ సైకలాజికల్ గా అంటే ది మోడర్న్ సైకాలజీ కాల్స్ ఇట్ అటాచ్మెంట్ ఇన్సెక్యూరిటీ. మోడర్న్ సైకాలజీ భాషలో చెప్పాలంటే దిస్ ఇస్ అటాచ్మెంట్ సెక్యూరిటీ అంటారు, దాన్ని ఇన్సెక్యూరిటీ అంటారు దీన్ని. అండ్ కంపల్సివ్ అక్యుములేషన్, దిస్ ఇస్ గుర్తుపెట్టుకోండి. సో ఉదాహరణకి కంపల్సివ్ అక్యుములేషన్, కంపల్సివ్ షాపింగ్ అని ఉండదు. ఉదాహరణకి మీకు క్లియర్గా చెప్తున్నా, పండగలు లేవు అండ్ పార్టీస్ లేవు అండ్ పెళ్ళిళ్ళు లేవు అనుకుందాం. అసలు మీకు ఎన్ని జతలు కావాలి? ఊరికే జస్ట్ నాకు మాట చెప్పండి, ఒక మాట ఊరికే జస్ట్ అందరూ చెప్పండి, ఆడవాళ్ళు అందరూ చెప్పండి, మీకు ఎన్ని జతలు అవసరం? ఊరికే ఒక 10 చాలు సార్. 10 జతలు అంటే 10 మామూలుగా ఇక సారీస్, సమ్ కాటన్ సారీస్ అవ్వచ్చు, కొన్ని లినెన్ అవ్వచ్చు, లేదంటే కొన్ని మేబీ సిల్క్ అవ్వచ్చు. సో అప్పుడు బయటకు వెళ్ళడానికి ఒకటి అనుకో, ఇంట్లో ఉన్నప్పుడు చుడిదార్ టైప్ అనుకోవచ్చు. ఇలాంటి ఎన్ని అవసరం? రేణు గారు 10 ఫిక్స్ అయ్యారు. సుజాత, మీకు ఇంకెవరెవరు ఉన్నారు క్లాసులో? అందరూ కాసేపు మాట్లాడండి. మీకు ఎన్ని జతలు అవసరం? ఒక 4-5 జతలు అవసరం అవుతుంది. అయ్యో, మీకు నెక్స్ట్ రౌండ్ ఇంకా పడిపోతాయి, నెక్స్ట్ వచ్చే ఇంకా పడిపోతాయి. నెక్స్ట్ చెప్పండి. అన్యాయం చేస్తున్నారు ఆడవాళ్ళకి. అదే కాదు, మీరు 15 అంటే ఇప్పుడు 10 అనేది మీరు లేదు సార్, ఎందుకు అంత అవసరం లేదు కదా, ఎక్కడికి వెళ్ళండి. నిజాన్ని మాట్లాడుకుందాం. రమ్య గారు, మీ పరిస్థితి ఏంటి? నాకు ఒక 30 జతలు కావాలి సార్. 30 జతలు, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. 30 జతలు కావాలి, జాగ్రత్తగా వినండి, 30 జతలు కావాలి. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు మనకి? నాకు కనిపించట్లేదు అందరూ. ఇప్పుడు మిగతా కూడా మాట్లాడండి, ఆడవాళ్ళే మాట్లాడండి, మగవాళ్ళు వదిలేండి. జ్యోతి, సార్ నీకెన్ని జతలు కావాలమ్మా? నాకు వారానికి సరిపడా ఒక 7 ఉంటే ఈ వారం కట్టుకోవచ్చు,
మళ్ళీ వాటిని ఒక 3 అలా పెట్టుకొని మళ్ళీ అలా అన్న ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకెక్కడికి వెళ్ళి పని ఉండదు కాబట్టి. నేను ఎందుకు చెప్పారు పెళ్ళిళ్ళు లేవు, ఫంక్షన్స్ లేవు, అదే అందుకని ఏమీ లేవు. నువ్వు ఎన్ని ఉంటాయి? ఓకే, నెక్స్ట్ ఒక 7 జతలు ఉంటే సరిపోతాయి సార్. 7 జతలు మళ్ళీ లేకపోతే ఒక వాడుకుని 14 ఉన్నా చాలు. 7 ప్లస్ ఎందుకంటే 2 వారాలకు సరిపడా అన్నట్టు. వారాలు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? మగోళ్ళు వదిలేండి, మగోళ్ళు నిజాలు చెప్పేస్తారు మగవాళ్ళందరూ. రాణి రాణి అమ్మ, మీకెన్ని కావాలి? మీకెన్ని కావాలండి? సార్ నాకంటే ఇంట్రెస్ట్ లేదు సార్. ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదంటే ప్యాంటు షర్ట్లు వేసుకుందని ఇంట్రెస్ట్? బట్టలు అంటే ఇంట్రెస్ట్ లేదు సార్ తీసుకోవాలని. ఓకే, ఒక వారానికి సరిపోయేంత ఉంటే చాలు సార్. ఉంటే చాలు. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఇంకా రచన ఉన్నా, నచ్చరాజ మహారాజుల తర్వాత ఉన్నారు. రచన, మీకెన్ని బట్టలు కావాలి వారానికి? సార్ ఏం లేవు కాబట్టి ఉంటే 1 వీక్ కి సరిపోతాయేమో. అసలు ఎంత అసలు ఇలా ఉంటే ప్రపంచంలో ఎందుకు ఉందా నాకు అర్థం కావట్లా. మీరందరూ ఇంత సంత, మీకెన్ని బట్టలు కావాలి, ఎన్ని డ్రెస్సులు కావాలి? ఇప్పుడు మీ 2 ఉంటే సరిపోతాయి సార్. గుండె పిండేశారు కదండి బాబు. వాళ్ళు తీస్తే తలపైన పడుతుంటాయి సార్ అందరికి చీరలు. కాదు, గుండె ఎక్కడ పిండేశారు. లేదు కదా 2 సార్. చెప్తా గ్యారంటీ ఒకటి. అమ్మ బాబోయ్, చెప్తా. నైటీలు అయితే 7 కావాలి సార్. సంధ్య, నగ్న మీకు? అసత్యం చెప్పారు. నగ్న అసత్యం సార్ అది. అదే చెప్తా. సంధ్య? ఒక 10 సార్, ఒక 10 జతలు. 10 జాతలు. ఓకే, అండ్ శిరీష? శిరీష నో? సార్ నేను చెప్తున్నా సార్. చెప్పమ్మా. ఓకే. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా ఇంత ఎవరన్నా పంపించి అన్ని చెక్ చేయను, మాట చెప్పండి. లైట్ డిటెక్టర్ పెట్టి మా ఏం అవసరంలా. ఎన్ని జతలు కావాలి? నాకైతే 4 జతలు చాలేమో సార్ బయటికి. ఎంత ఎంత శాఖనెత్తున్న స్త్రీలు ఉండగా ఎందుకు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎలా నాశనం అయిపోతా నాకు అర్థం కాదు. అంతే సార్, మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఇంకా గూగుల్ చేసేస్తుందేమో సార్. ఎవరు? శరణ్య అయితే గూగుల్ చేసేస్తుంది. శరణ్య లేదు కదా సార్ మనం శిరీష కబోర్డ్ చూడాలి సార్. ఇప్పుడు చూపించాలి నేను కెమెరా చెప్పేది. తిప్పాలి. ఉండండి, అప్పుడే అయిపోలా. ఇప్పుడు మొదలెడతాం అసలు. ఇప్పుడు ఇది నేను అడిగిన ఏంటి, ఎన్ని అవసరం అవుతాయని. కానీ మీ కబోర్డ్ లో ఎన్ని ఉన్నాయని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఆటోమేటిక్ గా. ఇది ఇంకా ఆపోజిట్. అల్టిమేట్ క్వశ్చన్ ఇస్ దాట్. ఒకసారి నేను అనేది ఏంటంటే, మీ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి 2 చేతులు ఇలా కట్టుకుని కొద్ది దూరంగా ఉండి ఆ కబోర్డ్ మొత్తం తలుపు అంటే కబోర్డ్ అంటే ఒకటేనా? అంటే ఇంట్లో మగవాళ్ళకి ఒకటిలో ఒక షెల్ఫ్ ఉంటుంది సార్, మిగతా ఎవరింట్లోనే అంతే, మీ ఇంట్లో మా ఇంట్లోనే అంతే. మొత్తం 2 3 కబోర్డ్స్ ఉంటే దాని కాకుండా బీరువా ఉంటది. అది కాకుండా మళ్ళీ నా కబోర్డ్ లో 4 దాంట్లో ఒకటే నాకు ఉంటది. ఒకటి. సో కాబట్టి మీ కబోర్డ్ తీసుకుని చేతులు ఇలా కట్టుకుని ఒకసారి చూసి నిజంగా 4 జతలు అన్నాను, ఎన్ని ఉన్నాయి లెక్కెట్టండి ఒకసారి. మీరు జాగ్రత్తగా గమనిస్తే 400 పైనే ఉంటాయి సార్. ఎగ్జాక్ట్. దిస్ ఇస్ వేర్ కంపల్సివ్ అక్యూములేషన్ అంటుంది. కంపల్సివ్ అక్యూములేషన్. దిస్ ఇస్ ఎ మెంటల్ డిజార్డర్, నాట్ డిసీజ్. యాక్చువల్గా ఎప్పుడు డిసీజ్ అవ్వలేదు, డిజార్డర్ లో ఉన్నారు మీరు 4 అవసరం అని మీకు చెప్తున్నారు. 4 అవసరం, అంతకంటే అవసరం లేదు. 4 కంటే అవసరం లేదు. ఎందుకంటే మీరు బయటికి నేను చెప్పారు ఫంక్షన్స్ లేవని చెప్పేసి, పెళ్ళిళ్ళు లేవని చెప్పేసి, పార్టీలు లేవు. ఇప్పుడు మీకు ఎంత అవసరం అనుకుంటే జస్ట్ వారానికి ఒక 3-4 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉతుక్కుంటే మళ్ళీ అయిపోయాయి. ఈ లోపల ఇప్పుడు వాషింగ్ మెషిన్ లేని వాళ్ళు ఎవరున్నారు, అందరూ వాషింగ్ మెషిన్ వేసుకుంటారు, అయిపోయాయి. కానీ బట్ వెన్ యూ ఓపెన్ యువర్ కబోర్డ్ ఆర్ వార్డ్రోబ్స్, ఇప్పుడు మీరు ఎదురుగుండా నగ్నంగా కనిపించట్లేదు. అక్కడ కనిపించట్లా అంటే అవసరం. దిస్ ఇస్ కాల్డ్ ఇన్సెక్యూరిటీ. యు ఆర్ అక్యూములేటింగ్
పోనీ మీరు దాంట్లో ఒక్కసారి 400, 500, 200 తీసుకోండి. 200లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కట్టనివి అప్పుడు ఎంతో ప్రేమతో కొనుక్కుని ఎన్నో ఒకసారి లెక్కేసుకోండి. మీరు ఏ షాపింగ్ వెళ్ళినా ఒక్క చీర కొనాలంటే కనీసం 4 గంటలు. ఈ 4 గంటలు మళ్ళీ 2 గంటలు ట్రాఫిక్ లో వెళ్ళి వచ్చి అంతా ఆ చీర మీద ఒక 6 గంటలు మీరు స్పెండ్ చేశారు. టైం, నాట్ మనీ. ఇక్కడ మనీ కాదు, అక్కడ మళ్ళీ గుర్తుపెట్టి నాట్ మనీ. మనీ నాట్ ఏ ప్రాబ్లమ్ ఇయర్. ఇక్కడ 6 గంటలు ఒక చీరలో పెట్టిన ఆ చీర ఎన్నిసార్లు కట్టుకున్నారు? ఆ చీర అంత ప్రేమతో కొనుక్కున్నది మళ్ళీ ఎందుకు కట్టుకోవట్లేదు? ఒకసారి ఆలోచిస్తే అసలు మీ అసంతృప్తి అంతా చీరలో ఉంటుంది, ఆ చీర మడతల్లో ఉంటుంది. పూర్వం మా అమ్మగారు చీర మడతలో డబ్బులు పెట్టుకునేవారు. ఇప్పుడు మీ చీర మడతలో మీరు మీ దాన్ని ఏమంటారు అసంతృప్తిని దాస్తున్నారు. కొండం, మడత పెట్టడం, దాంట్లో పెట్టడం. అసంతృప్తిని ఆ చీర మడతల్లో మనం పెట్టడం అనేది పరిగ్రహం అంటే. వన్స్ యూ స్టార్ట్ థింకింగ్ ఇన్ దీస్ లైన్స్ మీకు చాలా క్లారిటీ. అందు గురించి ఆయన జన్మ కథ మొత్తం మీ జన్మ కథ అంతా తెలిసిపోద్ది అంటాడు ఆయన. జన్మ కథ అంత సంబోధన ఇది నేకెడ్. మనల్ని మనం నేకెడ్ గా చూసుకోవాలంటే వాటర్ పుస్తకాలు ఓపెన్ చేసుకుంటే మనం బట్టలు వేసుకుంటున్నాం. మన నేకెడ్నెస్ కవర్ చేసుకోవడం కాదు. మీ నేకెడ్నెస్ మీ బట్టలు చూస్తే మీకు నేకెడ్నెస్ అర్థమైపోతుంది. సో మీ మైండ్ పూర్తిగా నేకెడ్ గా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ వేర్ కంపల్సరీ అక్యుమిలేషన్. ఈ షాపింగ్ కూడా ఇంట్లో ఉన్నవే కొంటాం. అవసరం కాదని చూడను. ఉన్నవే కొంటున్నాం. అరే ఎంతమంది కదా ఈ కలర్ అంటే లేదు ఈ కలర్ వేరే, అది చిలక ఆకుపచ్చ, ఇదేమో చిలక ఆకుపచ్చ కాదు, చిలక రెక్కల రంగు అంటారు. అంటే కొన్నాడు పోయిన కుడి రెక్క వేరు, ఎడమ రెక్క వేరు అనగలరు మీరు ఆ రంగు. చిలక ఆకుపచ్చని మనం కొన్నాం కదా అంటాం అనుకోండి, అది చిలక రెక్కల రంగు అంటాం. ఇప్పుడు అడిగితే మొన్నే కదా కొన్నామంటే ఆ కుడి రెక్క, ఈసారి ఎడమ రెక్క కూడా అంటాం. సో ఇంతగా మనం ఐడెంటిటీ ఫ్యూజన్ విత్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్. ఈ చీరలు వస్తువులలో యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్. మెటీరియల్ తోటి మనం ఐడెంటిఫై చేస్తాం. మన మనుషులతోటి, స్నేహితులతోటి, లైక్ మైండెడ్ పీపుల్ తోటి వీఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్. సో every party, every function, everywhere you mingle with outside, you are something like కలవట్లేదు. అక్కడ మనస్ఫూర్తికి కలవట్లేదు. ఎందుకు వెళ్ళాను రా బాబు అక్కడ అనిపిస్తుంది. వచ్చిన తర్వాత హ్యాపీగా ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు హ్యాపీగా ఉంది. మరి అలాంటి వెళ్ళడం ఎందుకు? వై దిస్ ఇస్ బికాస్ ఐడెంటిఫైయింగ్ ఫ్యూజన్ విత్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్. లేదు కొంతమంది అలా ఉంటేనే బాగుంటారు. ఆవిడ చీరలు ఆవిడ కట్టుకుంటే ఈవిడ కట్టిన చీర చూపించడానికి వెళ్తుంది, ఈవిడ పెట్టిన హారాలు చూపించడానికి వెళ్తుంది, ఈవిడ కొత్తగా చేయించుకున్న గాజులు చూపించడానికి వెళ్తుంది ఫంక్షన్ పార్టీలు. కిటీ పార్టీలు అవే కదా. అవతలడేమో ఆవిడ చూపిస్తుంది. ఈ రకంగా ఎగ్జిబిషన్కి వెళ్తున్నారు తప్పించి మీరు ఎగ్జిబిట్ చేసుకోవడానికి వెళ్తారు తప్పించి ఇక్కడ మనసు విప్పి మాట్లాడుకున్నది ఏంటి? అసలు మనసు విప్పడం అంటే ఏంటి? ఎప్పుడు జరుగుతుంది ఇది? మీరు మనసు ఎప్పుడు విప్పుతారు? ఎవరి దగ్గర విప్పుతారు? ఇలా విప్పినంత కాలం మీరు యూఆర్ అక్యూములేటింగ్ ఇన్సెక్యూరిటీస్. ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత తల్ల మరీ పెరుగుతుంది. తెలుసా మీకు? మీరు ఎంతో ఆనందంగా వెళ్తారు కిట్టి పార్టీ. వచ్చిన తర్వాత ఎందుకు అంత అసంతృప్తి వస్తారంటే ఎందుకు ఆవిడ దగ్గర మీ దగ్గర లేదు. మీరు అనుకున్న దానికంటే మీరు తక్కువ ఎగ్జిబిట్ అయ్యారు వాళ్ళు. అక్కడ మీకంటే మిగతా వాళ్ళు ఎక్కువ ఎగ్జిబిట్ అయిపోయారు. ఎట్టి పరిస్థితి నెక్స్ట్ దానికి కుమ్మేయాల్సిందే మనం అని చెప్పేసి నెక్స్ట్ ఇప్పుడు కిట్టి చూస్తారు. ఇవాళ నుంచే అమెజాన్ కాదు మీరు చూసేది మింత్రా కదా. లేడీస్ ఎక్కువ చూసేది నాకు తెలిసి మింత్రా చూస్తారు. మింత్రాలో 8 టకర్లు. ఇది యూఆర్ ఐడెంటిఫైయింగ్ ఫ్యూజన్ విత్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్. చీరల్లోనూ నగల్లోనూ you are identifying yourself. No, you are not your saree, what you are wearing. You are not the ornament, what you are showing. But you are beyond that.
Yeah, and fear-driven control. This is exactly. This is psychology. సార్ చిన్న డౌట్ సార్. మీరు డౌట్లు అడగమన్నప్పుడు అడగరు. అడగకూడని టైంలో మధ్యలో దాన్ని ఏమంటారంటే ఏం సినిమా అది మాయాబజార్లో రసపట్టుల్లో తర్కం కూడదు అంటారు కదా, ఆ టైంలో రసపట్టులో ఉండగా తర్కం పెడతారు. మీరు చెప్పండి చెప్పండి. ఈ అపరిగ్రహం అనేది మనుషుల దగ్గర కూడా, అంటే ఈ మనిషి నాతోనే ఉండాలి అనే స్వార్థం ఉన్నప్పుడు కూడా అపరిగ్రహం వచ్చేస్తుంది సార్. ఇంకో మనిషి మీకెందుకండి, నాకు అర్థం కాదు. అంటే అది అనిపిస్తుంటది కదా సార్, వీళ్ళు నాతోనే ఉండాలి, వీళ్ళు నాతోనే ఎందుకు అదే మాట్లాడాలి. ఫ్యామిలీ మెంబర్స్ సార్. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మీతో పాటు పుట్టారా? మీతో పాటు అంటే అలా కనిపించినప్పుడు కూడా అపరిగ్రహం వచ్చేస్తుందా? ఎందుకు వచ్చింది చెప్తా. మీతో పాటు పుట్టారా? మీతో పాటు వస్తారా పైకి? పోను ₹1,00,00,000 ఇస్తే వస్తారా? పోనీ మీతో పాటు పైకి పైకి పోనీ మీకోసం ఒక కన్ను తీసేసి, మీకు అంతా బాగానే ఉంది, ఒక కన్ను తీసి ఇచ్చేస్తారండి, ఇస్తే ఇవ్వగలరా? ఒక కిడ్నీ ఇవ్వగలరా? మీకు అంతా బాగానే ఉంది, కానీ నా కోసం కిడ్నీ ఇచ్చేయండి, ఇచ్చేస్తారా? మీ హార్ట్ తీసి ఇచ్చేయండి, ఏదైనా ఇలా పీక్ చూపిస్తారా? సో ఇవన్నీ లేని వాళ్ళ గురించి ఎందుకండి, నాకు అర్థం కాదు. వాళ్ళు ఇవ్వలేరు, ఇవ్వరు, మీరు ఎవరు? ఈ మాత్రానికి నీతో జీవితాంతం తోడుంటా, నీ అడుగులో అడుగేస్తా, శ్వాసలో శ్వాసన అవుతా, మట్టిలో మట్టి అవుతా, ఈ మాటలే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే. ఆ మాటలో అబద్ధం మీకు తెలుసు, మీరు చెప్పే మాటలు అబద్ధమే కదా. అవతరం ఎందుకంటే మీరేం చెప్తున్నారు? మీరు శుద్ధ దాన్ని ఏమంటారు, కోహినూరు వజ్రం లాగా తలతల మెలిసిపోయే మాటలు చెప్తున్నారా? మీరు మాత్రం మీరు ఇవ్వగలరా? పోనీ వాళ్ళు ఎవరు, మీరు ఇస్తారా? మళ్ళీ అవసరం లేదు ఆయనకి, అవసరం లేకపోయినా ఇస్తారా? ఆయనతో వెళ్ళిపోతారా? సతీసహగమనం చేస్తారా? ఒకటి సతీసహగమనం మనం చేయగలరా? అవసరం లేకుండా ఎట్లా ఇస్తారు సార్? అవసరము సరే మరి ప్రేమ ఇవన్నీ ఏంటి స్టోరీలు ఏంటి, నాకు అర్థం కాదు. ఇవన్నీ చదువుకోవడానికి ఎమోషనల్ గా బాగుంటాయి. సార్ మీరు ఒకసారి చెప్పారు సార్, ఫోటోది ఒక టాపిక్ చెప్పారు, అది బాగా ఉండిపోయింది సార్. నేనైతే చాలా మంది అంత అవసరం లేదు మీకు. ఆయన పేరేంటి, హెచ్జి వెల్స్ షార్ట్ స్టోరీస్ ఉంటాయి, ఒకసారి చదవండి. ఇంటర్మీడియట్ లో నాన్ డీటెయిల్ కింద వస్తుంది చాలా మందికి. ఇక అందరితో వస్తుంది, లవ్ అని ఒక కథ వస్తుంది, ఇది అందరూ చదివే ఉంటారు. ఇది ఎమోషనల్ డ్రివెన్ ఈ స్టోరీస్ అన్ని చదివి మనం యూరోపియన్స్ అందరూ ఏంటంటే బాగా తిని తాగి ఉన్న వాళ్ళకి వచ్చిన స్టోరీస్, యూరోపియన్ లవ్ స్టోరీస్ అన్ని ఇలాగే ఉంటాయి. యూరోపియన్ లవ్ స్టోరీలో ఒకటి ఉంటుంది స్టోరీ, నేను ఐ స్టడీడ్ అండ్ మేబీ ఇన్ ఇంటర్మీడియట్ ఒకటి చదివా. సో ఒక ఇద్దరు ప్రేమించుకుంటారు, ఒక గిటారిస్ట్, ఒక అమ్మాయి ఏమో ఒక అందమైనటువంటి ఒక అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ అమ్మాయికి లాంగ్ హెయిర్ ఉంటుంది. ఆ అమ్మాయి లాంగ్ హెయిర్ అంటే ఈ అబ్బాయికి చాలా ఇష్టం. ఆ లాంగ్ హెయిర్ గట్టి ఎప్పటికైనా సరే అమ్మాయికి ఒక మంచి బంగారపు ఒక క్లిప్ కొని పెడదాం అనుకుంటాడు. ఈ అబ్బాయికి ఏమో గిటారిస్ట్, మంచి గిటార్ ఉన్నది, ఏదో ఓల్డ్ పాత రాటన్. ఈ అబ్బాయి గిటార్ పొందని ఈ అమ్మాయి అనుకుంటున్నాడు. ఇంకా ఎమోషన్స్ ఎలా డ్రివెన్ అవుతాయి చూడండి. ఇద్దరు సరే పలానా రోజు కలుసుకుందాం అనుకుంటే డేట్ ఫిక్స్ చేసుకుంటారు. వెళితే ఏమవుతుంది, అమ్మాయి జుట్టు అంతా కట్ చేసి ఉంటుంది. ఏంటంటే ఆ అమ్మాయి జుట్టు అమ్మేసి అబ్బాయికి గిటార్ కొంటారు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు, ఆ ఉన్న గిటార్ నమ్మేసి ఆ అమ్మాయికి ఏమో గోల్డ్ తీసుకుంటాడు. సో ఈ రకంగా ఏంటంటే మనకి ఒకళ్ళని ఇది డీప్ గా ఎమోషనల్ లో అది ఎంతకాలం ఉంటుంది, పోనీ అది నీ జీవితాంతం ఉంటుందా? ఉండదు. లవ్ ఇస్ టెంపరరీ. దీన్ని చూసి మనం దాన్ని మోహం అంటారు, ప్రేమ కాదు. దట్ ఇస్ మోహ. మోహాన్ని మనం లవ్ అనుకుని ఇది ఇంకేముంది, నన్ను జీవితాంతం నీడే చూసుకుంటాడు, జీవితాంతం నాకు తోడై నీడై ఉంటుంది అన్నమాట. ఏం అవసరం. ఇది పరిగ్రహం అంటే. అవతరుళ్ళు ఎవరు మీరు కాదు, మీరెవరో అవతరులకు కాదు.
మీ బతుకు మీరు బతకండి. మీరు ప్రతి రోజుని ఆనందంగా లేవండి, ఆనందంగా పడుకోండి. ఈ రోజున అన్నీ కూడా మీ సంతోషం కోసం మీ పనులు చేయండి. మీ సంతోషం కోసం చేసే పనులు అవతల వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళ మొక్కలో ఉన్న ఆనందాన్ని చూడండి. ఆనందం కోసం మీరు జీవించండి. సార్ దీనికి ఒక మళ్ళీ లో దీనికి ఉంటుంది. మళ్ళీ దానికి నేను కష్టపడ్డాను, నా కాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకున్నాను, ఏంటి నన్ను వంటి కుందేల్లో ఈ స్టోరీలో చెప్పొద్దు. మీ ఆనందం కోసం చేయండి. ఆనందం అవతలోళ్ళకి పంచండి. అవతల ఫేస్ లో ఆనందం చూసి మరింత మీరు ద్విగుణీకృతమైన ఆనందంతో ఉన్నాడు. దట్ ఈస్ డే. దట్ ఈస్ డే. డే తర్వాత మనం చచ్చిపోతాం. మళ్ళీ పొద్దున్న లేస్తారు. మళ్ళీ సేమ్ ఇంతే. డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6. ఇది లైఫ్ అంటే. ఇప్పుడు ఎవడు హ్యాపీగా ఉంటాడో నన్ను అడగండి. అందరూ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మీరు ఒక రోజుకి వ్యామోహాన్ని పెంచుకుని, ఒకరోజు ఒక లోభత్వాన్ని పెంచుకుని, మెటీరియల్ అనేది మీద అనుకుని, ఈవెన్ వ్యక్తులు కూడా నా వాళ్ళు అనుకుని, తర్వాత వాళ్ళు ఏదో చిన్న మాట అంటేనో, చిన్న పొరపాటు అంటేనో, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళకుంటా. అలా అంటేనో మీరు ఇంతే జీవితం అంతా నాశనం అయిపోయింది అనుకోవడం. హౌ అంటే దిస్ ఇస్ ఆల్ పరిగ్రహం. సో అండ్ ఫియర్ డ్రివెన్ కంట్రోల్ బిహేవియర్. ఇదంతా ఎందుకు అంటే నేను ఇంకోటి లేకపోతే నేను ఉండలేననే ఫియర్ అంతే. గుర్తుపెట్టుకో. దిస్ ఇస్ ఫియర్ డ్రివెన్. ఈ లోన్లీనెస్ నుంచి వచ్చినటువంటి ఈ ఫియర్. కానీ ఒకడే వస్తావు, ఒకడే వెళ్ళిపోతావు. మధ్యలో ఇదంతా నాటకం అని మనవాడు చాలా మంది సినిమా పాటలు పాడారు, నేను చెప్పారు. బట్ ఎన్ని పాటలు సినిమా పాటలు అనుకుంటా, తాగుబోతు పాటలు అనుకుంటాం. తాగినోడు కరెక్ట్ ఏదో చెప్తాడు అసలు. ఆ తాగుబోతు పాటలు ఆడి మాటలకి ఏంటని అనుకుంటాం. కానీ బట్ దిస్ ఇస్ ఇన్హెరిటెంట్ గా, ఇన్బిల్ట్ గా మనకున్నటువంటి ఫియర్ డ్రివెన్ కంట్రోల్ బిహేవియర్. ఇది అర్థం చేసుకుంటాం. అండ్ పొజెసివ్నెస్ ఈజ్ యూజువల్లీ ఈ సిమ్టమ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ లాస్. ఎగ్జాక్ట్లీ. ఇది పోద్దేమో, అందుకని మరింత పెంచుకుంటూ ఉంటాం. మరింత దాని మీద ఇంకా ఎక్కువ ఆప్యాయత ఆపేక్ష పెంచుకుంటూ ఉంటాం. అండ్ ఫియర్ ఆఫ్ ఇన్సిగ్నిఫికెన్స్. నేను సరిగ్గా చూడలేను. ఇప్పుడు ఉదాహరణకి ఒక గృహిణిగా, ఇది యాక్చువల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో బాగుంటుంది, మంచి టాపిక్ ఇది యాక్చువల్గా. సో ఫియర్ ఆఫ్ ఇన్సిగ్నిఫికెన్స్. నేను ఈ పని చేయకపోతే నన్ను నా కుటుంబంలో సరిగ్గా చూడరేమో. నా కుటుంబం అంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో మా కుటుంబంలో సరిగ్గా చూడరేమో. ఫియర్ ఆఫ్ నన్ను సరిగ్గా గుర్తించలేము, ఇన్సిగ్నిఫికెన్స్. అండ్ ఫియర్ ఆఫ్ డెత్. అఫ్ కోర్స్ ఇదే నేను ఏదో ఒక మెసేజ్ లో పెట్టినట్టు గుర్తు, నాకు ఒక నా స్టేటస్ లో పెట్టినట్టు గుర్తు. ఫియర్ ఆఫ్ డెత్ ఎందుకు? చచ్చిపోవడం గ్యారంటీ కదా. పుట్టినవాడికి ఎట్లా చెప్పదని చెప్పేసి క్లియర్ గా చెప్పినప్పుడు ఇంక ఫియర్ ఆఫ్ డెత్ అనేది యూస్లెస్ థింకింగ్ కదా. సో కాబట్టి ఈ ఫియర్ ఆఫ్ డెత్ కూడా మనం ఎక్కువగా పోగేసుకుంటే నన్ను అందరూ బాగా చూస్తారు, ఎక్కువగా పోగేస్తే అందరూ లాస్ట్ నన్ను బాగా చూస్తారు. దిస్ ఇస్ వేర్ పరిగ్రహ ఇస్. అండ్ ఇన్నర్ ఎంప్టీనెస్. దిస్ ఇస్ ఇన్నర్ ఎంప్టీనెస్. ఐ లైక్ దిస్ టాపిక్. ఇన్నర్ ఎంప్టీనెస్. నీ లోపల నువ్వు ఖాళీ డొల్లా, నీలో ఏం లేదు. దెర్ ఇస్ నథింగ్ ఇన్సైడ్. నువ్వు ఊహించుకుంటున్నావు, భయపడుతున్నావు, పోద్దేమో అని చెప్పేసి కంగారు పడుతున్నావు. ఆ కంగారులో సంపాదించిన దాన్ని మళ్ళీ పోతున్నావు, ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నావు. ఈ లోపల ఆ పేరు పెడుతున్నావు, ఈ పేరు పెడుతున్నావు. ఏంటి? నా కూతురు కోసం, నా భార్య కోసం, నా కోసం ఇవన్నీ పెడుతున్నావు. బట్ దిస్ ఇస్ ఎంప్టీనెస్. You are not full. This is emptiness. And in therapy terms, aparigraha reduces anxiety spectrum disorders, obsessive hoarding, and narcissistic entitlement, and codependency patterns. This is ఇంకోటి ఆడవాళ్ళు మనం ఎక్కువ చూస్తుంది. కోడిపెండెన్సీ ప్యాటర్న్స్ ఉంటాయి. బయటికి వెళ్ళండి, అమ్మో నేను ఒక్కడిదాన్ని ఎలా వెళ్ళగలను. కోడిపెండెన్సీ ప్యాటర్న్స్. ఇది మనకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. కోడిపెండెన్సీ ప్యాటర్న్స్. సో వాట్ హ్యాపన్స్ వితౌట్ అపరెంట్? సో అపరిగ్రహాన్ని పాటించకపోతే క్రానిక్ కంపారిజన్.
ప్రతిదానికి పోల్చుకుంటా ఉంటాం. జెలసీ, ఆఫ్ కోర్స్, ఫియర్ ఆఫ్ లూజింగ్ స్టాటస్. చెప్పాను కదా, కిటీ పార్టీలో 100% మీరు కిటీ పార్టీకి వెళ్ళి మీరు కిటీ పార్టీలకు వెళ్తారు కదా, ఈసారి కిటీ పార్టీకి మామూలుగా వెళ్ళి మామూలు చీర కట్టుకెళ్ళండి, ఏం కాదు, మామూలు కాటన్ సారీ కట్టుకెళ్ళి మామూలు ఒక ఊరినే జస్ట్ ఒక నల్లపోతులు గొలుసు వేసుకుని అలా చూస్తూ ఉండండి, అందరినీ అలా చూస్తూ ఉండండి, ఏం లేదు, జస్ట్ అబ్జర్వ్. మీకు వాళ్ళ కళ్ళల్లో మార్పులు చూస్తే మీరు నవ్వుకో, మీరేంటంటే భయపడకూడదు, ముందు తెగించండి, ముందు ఈ రోజుకి ఒక్కసారికే. సో ఆయన చెప్పాడు కాబట్టి ఒక్కసారి ప్రయోగం చేద్దామని చెప్పాడు. రోజు అలా వెళ్ళమని నేను చెప్పలేను, కానీ ఒక్కరోజు ఊరికి జస్ట్ కాటన్ సారీ 250 150 నాకు తెలియదు ఖరీదు ఎంత ఉంటుందో, 250 కాటన్ సారీ కట్టుకుని వెళ్ళి జస్ట్ ఊరికి ఒక నల్లపోసులు గొలుసు వేసుకుని అలాగా అంటే మీకున్న బెస్ట్ కిట్టీస్ ఉంటాయి, ఒక దాంట్లో సరిపోరుగా మీరు 4-5 కిట్టీస్ ఉంటాయి ఒక్కొక్కరికి, ఆ కిట్టీలో బెస్ట్ కిట్టీకి వెళ్ళండి, చూడండి ఒకసారి, వాళ్ళని చూడండి ఒకసారి. సో మనుషులు ఎట్లా ఉంటారంటే, నువ్వు కట్టుకున్న చీరకాయ ఇచ్చేనా నువ్వు కిట్టీలో జాయిన్ చేసుకున్నారు, నువ్వు వేసుకున్న నగలక కిట్టీలో జాయిన్ చేసుకున్నారు, నువ్వు కదా వాళ్ళకి కావాల్సింది. ఓహో నువ్వు కాదా, ఓ నేను కాదంట అనుకోండి, అప్పుడు అర్థమైపోతుంది ప్రజలంటే ఏంటి, మన వాల్యూ అంటే ఏంటి. దిస్ హౌ మీరు నేను అలాగే బిహేవ్ చేస్తాను. సో క్రానిక్ కంపారిజన్, జెలసీ, ఫియర్ ఆఫ్ లూజింగ్ స్టాటస్, ఇన్ఎబిలిటీ టు ఎంజాయ్. సో ఇదంతా చేసి మనం ఎంజాయ్ చేయలేము, వీఆర్ అనేబుల్ టు ఎంజాయ్. సో రిలేషన్షిప్ కంట్రోల్, యా ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ వేర్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కమ్స్. రిలేషన్షిప్ కంట్రోల్, ఇందాక ఇతరులకు ఇచ్చాను కాబట్టి ఆడ నాకు చేయాలనుకోవడం బుద్ధి పొరపాటు కదా అది. నువ్వు చేసావయ్యా, నువ్వు చేస్తే అవతల చేయాలని రూలే ఉంది, వాళ్ళు వీలుంటే చేస్తారు లేకపోతే లేదు. నేను చేశాను కాబట్టి, నేను వేలు కోసుకున్నాను కాబట్టి నువ్వు కూడా వేలు కోసుకోవాలి, ఇదేంటిది? నాకు బీరకాయ ఇష్టం ఉండదు కాబట్టి నువ్వు కూడా బీరకాయ మానేయాలి, నేను నాన్ వెజిటేరియన్ మానేశాను కాబట్టి నువ్వు నాన్ వెజిటేరియన్ మానేయాలి. వాట్ ఈస్ దిస్? సో రిలేషన్షిప్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. ఎప్పుడు అపరిగ్రహం మీరు సీరియస్గా బర్న్అవుట్ డ్యూ టు ఎండ్లెస్ స్ట్రైవింగ్, బర్న్అవుట్, స్ట్రెస్గా ఉన్నాం మనం. అండ్ వాట్ ఈస్ పతంజలి చేసే దుఃఖ. సో న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే, ఇక్కడ పర్ఫెక్ట్ సైన్స్ అంటే ఇప్పుడు సైకాలజీ చెప్తుంది కదా, బట్ న్యూరో సైన్స్ ఏం జరుగుతుందంటే, నీ బ్రెయిన్లో ఏం జరుగుతుంది, పరిగ్రహం ఉన్నది, అపరిగ్రహం కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పరిగ్రహం ఉన్నప్పుడు నీ బ్రెయిన్లో ఏమవుతుందంటే, దిస్ ఇస్ పొజెసివ్నెస్ యాక్టివేట్స్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు పొజెసివ్గా ఉంటే యాక్టివేట్స్ డోపమిన్ పాత్వేస్, మీ బ్రెయిన్లో డోపమిన్ రిలీజ్ అవుతుంది. డోపమిన్ అంటే ఏంటంటే తీసుకోవడంలో ఉన్న ఆనందం, తీసుకోవడంలో ఉన్న ఆనందాన్ని డోపమిన్ క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకి 30th 31st ఉద్యోగులు ఎలా ఉంటారు? శాలరీ వస్తుంది కదా. ఇప్పుడు లేదు అంటే మనం పనిచేసి 25వ తారీఖు రాదు, 26వ తారీఖు రాదు, ఈ డోపమిన్ రష్ కరెక్ట్ గా నెలాఖరికి వచ్చి ఆ రోజున ఎంత విధిగా ఉంటావంటే, పడిన తర్వాత శాలరీ పడిన తర్వాత నీలో ఉన్నంత, దట్ ఈస్ కాల్డ్ రివార్డ్. అంటే నిన్ను ఈ హ్యాపీనెస్ కోసమే నీ కంపెనీ 30వ తారీఖు వరకు వెయిట్ చేస్తుంది, 30వ తారీఖు పని చేస్తుంది. అదే రోజు కూలి ఉన్నాడు అనుకోండి, రోజు కూలి ఎవ్రీడే హ్యాపీగా ఉంటాడు. నువ్వు 30 రోజులు వర్క్ చేస్తావు, నువ్వు 31వ తారీఖు కోసం. దీన్ని డోపమిన్ పాత్వే అంటారు. ఎప్పుడైతే డోపమిన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఈ లే ఆఫ్స్ అంటున్నారు కదా, ఈ లే ఆఫ్స్ వచ్చిన తర్వాత ఏంటి, ఇక్కడైతే కాదు, అమెరికాలో అయితే ఫ్రైడే అంటారు. ఫ్రైడే సాయంకాలానికి భయం వేస్తుంది వాళ్ళకి, ఈ ఫ్రైడే గడుస్తుందా గడదు, ఫ్రైడే సాయంకాలానికి వాళ్ళకి మెయిల్ వస్తుంది అనమాట. ఎస్, నీ సర్వీసెస్ మాకు చాలా సంతోషాన్ని ఇచ్చినాయి, ఇంతవరకు సేవ చేసినందుకు ఈ కంపెనీ ఇంత ముందు తీసుకెళ్ళి నీకు నువ్వు చేసిన సేవకి చాలు, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఫ్రైడే సాయంకాలం వస్తారు మెయిల్. అది సో ఈ రకంగా ఏంటంటే మనల్ని
ఒక డోపమైన్ అంటే గుర్రం ముందు క్యారెట్ కట్టడం అంటారు. గుర్రం ఎలా పరిగెడుతుంది అనుకుంటున్నారు? గుర్రం ముందు క్యారెట్ కట్టండి, పచ్చగడ్డి కట్టండి. గుర్రం ముందు దానికే కట్టండి, మళ్ళీ ఆ గడ్డి చూసి పరిగెడుతుంది. గడ్డి అందుతుందా? అందదు. నువ్వు చివరికి అంతా నీ ఊరు తీసుకుని అప్పుడు గడ్డేస్తావు నువ్వు. ఇది శాలరీ కోసం చేసే ప్రతి దాంట్లో ఇది ఉంటుంది. ప్రతి దాంట్లో ఈ జాగ్రత్త గమనించింది. ఈ డాక్యుమెంట్ డ్రివెన్ ఇది ఏంటంటే మనది కాదు, మన కాన్సెప్ట్ కాదు, అమెరికన్ కాన్సెప్ట్ ఇది. సో దెర్ ఇస్ ఎ బుక్ కాల్డ్ హౌ టు హ్యాక్ అన్ అమెరికన్ మైండ్ నా పుస్తకం. ఒకసారి చదవండి, వెరీ బ్యూటిఫుల్ బుక్, హౌ టు హ్యాక్ అన్ అమెరికన్ మైండ్. తెలుగులో లేదు. వెరీ బ్యూటిఫుల్ బుక్, నేను పూర్తి చదివాను. సో నైస్ బుక్, హౌ టు హ్యాక్ అన్ అమెరికన్ మైండ్. సో తర్వాత న్యూక్లియస్ అకంబెన్స్ అంటే రివార్డ్ సెంటర్. ఇది రివార్డ్ అన్నమాట. ఇప్పుడు మీ పిల్లడు బాగా చదవాలంటే ఏం చేయాలి మీరు? శిరీష్ ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ క్లాస్ రావాలంటే ఏం చేస్తుంది? ఏమో సార్, ఇవి ఎప్పుడు ట్రై చేయలేదు సార్. కొన్ని చిన్నప్పుడు నీకు ఏం అవ్వలేదా మీ పేరెంట్స్? నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావనుకో, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావనుకో, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకో, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఏంటి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే అది యాక్చువల్గా రివార్డ్ సెంటర్ని మనం స్టిమ్యులేట్ చేస్తాం. అందుకని వాడు చదువుతాడు. ఆడు బాగా అవ్వడానికి ఇందాక ఎవరో జ్ఞాన సంపార్జన అన్నారు మహానుభావులు ఎవరో కానీ, జ్ఞాన సంపార్జన ఎక్కడో చదవడు. అందుకనే ఇలాగ మీరు గిఫ్ట్, దీన్ని రివార్డ్ సిస్టమ్ అంటారు. రివార్డ్ పాత్వేని మనం స్టిమ్యులేట్ చేస్తే వాళ్ళు కార్టిజాల్ వెంటనే డెవలప్ అవుతుంది. ఈ కార్టిజాల్ వల్ల ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్ వస్తుంది. ఈ ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్ వల్ల వాడు అప్పటి లేని ఆనందం, అంటే ఆనందం కాదు, శక్తితో పనిచేస్తాడు. సో ఇప్పుడు ఉదాహరణకి ఇళ్లలో, అంటే మీరు అలా అనకూడదు, ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా పాపం, వాళ్ళు ఎలాగా మీరు డాక్యుమెంట్ ఎలా స్టిమ్యులేట్ చేస్తారు మీకు తెలుసు. ఈ సూత్రాన్ని ఏం చెప్పే కాదు, మీకు చాలా బాగా తెలుసు. ఇళ్లలో పనిచేసే వాళ్ళని ఇంకొక ½ అన్ అవర్ ఎక్కువ పని చేయించాలి. ఏం చేస్తారు చెప్పండి? సూత్రాలు చెప్పండి. మీకు తెలియదు మాత్రం అనొద్దు. యు ఆర్ ప్లేయింగ్ దిస్ R&F కానీ ఎవ్రీడే కానీ పెట్టి ఇవ్వడాలు, టిఫిన్ తినమని. కరెక్ట్. సో ఇప్పుడు చేస్తే వాళ్ళు ఇదిగో నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు టీ కాసేస్తా. ఇప్పుడు నువ్వు టీ కాయ మొదలంటే ఇంకా ఈ ఒక పని చేసి వెళ్ళిపోతే వెళ్ళేటప్పుడు చెప్పు టీ పెడతా. లేదంటే సరే టిఫిన్ చేద్ది కానీ ఇవాళ ముందే చేద్ది కానీ ఇవాళ కొద్దిగా దాన్ని ఏమంటారు, అయ్యగారు బయట మనకి ఇంట్లో కాస్త ఈ బీరువా సర్దుకుందాం, సో వెళ్ళేటప్పుడు నాకు చెప్పు, నేను టిఫిన్ పెట్టిస్తాను. సో ఈ రకంగా మీరు రివార్డ్ ఇస్తే అమ్మాయి కాస్త ఎక్కువ పని చేస్తాం, తప్పదు. ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామంటే ఏ పని ఎంతసేపు మిగతా ఆపేసి చేస్తారు. అది ఎక్స్ట్రా డబ్బులు ఏమన్నా డబ్బులు కాదు కదా, మరి మీ తెలివితేట డబ్బులు ఇస్తే ఎట్లా? ఆడవాళ్ళు తెలివితేట డబ్బులు లేరా? నాకు చెప్పకండి. డబ్బులు ఇచ్చే సంతోషపెట్టలేదు మీరు పని మనుషుల్ని. ఇది కూడా ఈ రకమైనటువంటి విషయాలు ఎక్కువ ఉంటాయి. అండ్ డోపమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో పరిగ్రహం ఉంటే డోపమిన్ ఉంటుంది. సో డోపమిన్ హ్యాబిట్యుయేట్స్ క్విక్లీ. దిస్ ఇస్ అనదర్ స్ట్రాంగ్ పాయింట్. సరే డోపమిన్ వచ్చింది, డోపమిన్ ఒక్కసారి రిలీజ్ అయిందంటే ప్రాబ్లం ఏంటంటే ఇట్ హ్యాబిట్యుయేట్స్. ఇప్పుడు అందరూ మందు తాగితే ఉండలేను, సిగరెట్ తాగితే ఉండలేను, లేదా ప్యాకెట్ పెడితే ఉండలేను, లేదా సినిమా చూడకపోతే ఉండలేను. ఏం చూద్దాం? హ్యాకింగ్ ద అమెరికన్ మైండ్. హౌ టు హ్యాక్ కదా, హ్యాకింగ్ ద అమెరికన్ మైండ్. సో కృష్ణ పెట్టాడు, ఒకసారి చూడండి. ఆ బుక్ ఒకసారి ఫ్రీగా దొరికితే చూడండి. యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కొన్ని, జస్ట్ సింపుల్ గా చెప్తాను. వీడియోస్ ఉన్నాయి సార్, బుక్ అయితే అమెజాన్ లో లేదు, చూసాను. నేను తెప్పించాను. సో ఎనీవే, డోపమైన్ తో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఫార్మ్స్ హ్యాబిట్ ఫార్మింగ్. అంటే ఆశతోటి ఎక్కువ పని చేయడం, రివార్డ్ తీసుకోవడం, మళ్ళీ ఆశించడం, ఎక్కువ పని చేయడం, మళ్ళీ ఆ రివార్డ్ కోసం మళ్ళీ జరగడం. సో ఉద్యోగాలు అనేవి ఇలా కల్పించబడ్డాయి భారతదేశంలో.
ఇంత పూర్వం భారతదేశంలో ఉద్యోగాలు లేవు. When English came, the British people came here and established something. అప్పటి వరకు మనకు వృత్తి విద్యలు ఉండేవి. వృత్తి విద్య అంటే ఏంటి? నాకు విద్య ఉంది, ఆ విద్య చేసి నీకు అమ్ముతా, నీ దగ్గర నేను కొనుక్కుంటా, లేదంటే నువ్వు నాకు ఇవ్వు, నాది నీకు ఇస్తా. వినిమయం, సంపద్ వినిమయం. లేదంటే నీది నువ్వు కొనుక్కుంటావు, నీది నేను కొనుక్కుంటాను, నాది నువ్వు కొనుక్కుంటావు, అయిపోయింది. సో ఈ రకంగా ఏంటంటే వాడికి నెలవారీ జీతాలు లేదంటే రోజువారీ జీతాలు ఉండేవి కాదు. వృత్తి చేసుకునేవాడు ఆ పనంతా పూర్తయిన తర్వాత వాడు అమ్ముకునేవాడు. బ్రిటిష్ వచ్చిన తర్వాత మనకి 3 అక్షరాలు అని చెప్పారు. ఏంటవి? 3 ఈలే. ఫస్ట్ది ఈయనే, రెండోది ఈయనే, మూడోది ఈయనే. ఫస్ట్ ఇంగ్లీష్ నేర్పించారు, రెండోది ఎడ్యుకేషన్ నేర్పించారు, రెండోది ఈయనే, మూడోది కూడా ఇది తెలుసా? ఎంప్లాయ్మెంట్ ఇప్పించారు. దేర్ అండ్ స్టోరీ. సింపుల్ 3 ఈలతోటి మొత్తం భారతదేశాన్ని కట్టి ఒక చోట పడేశారు అంతే. సో డాప్మిన్ ఇలా రిలీజ్ చేయడం మొదలుపెట్టింది, హ్యాబిట్ అయిపోయింది. ఉద్యోగం చేయడం మొదలుపెట్టి, ఉద్యోగం లేదా నేను చచ్చిపోతానంటాను. ఉద్యోగం చెబితే అయ్యో ఉద్యోగం చెబితే ఎట్లా, ఖాళీగా ఉండడం ఎట్లా అంటే ఇట్ మీన్ ఒక రకంగా నీలో ఎంప్టీనెస్ క్రియేట్ అవుతుంది. ఖాళీగా ఉండి భయపడిపోతాం మనం. ఉద్యోగం లేకపోతే ఎట్లా? సో ఈ 3 ఏళ్లతోటి మన ఇంగ్లీష్ వాళ్ళు మొత్తం మన వ్యవస్థను నాశనం చేసేసి మనలో ఉన్నటువంటి వృత్తి విద్యను ముందు నాశనం చేసేసారు. ఈ వృత్తి విద్యను నాశనం చేసి ఇక్కడ చేసే వృత్తులన్నింటిలో కూడా ఫ్యాక్టరీలో చేయడం మొదలెట్టారు. ఆ ఫ్యాక్టరీలో ఈ డబ్బులు చూడండి, సేమ్ పని చేయించారు, నెల జీతం ఇచ్చారు. ఆ ఫ్యాక్టరీలో వాళ్ళ చేసిన మన చేత కొనిపించారు. ఎంత బ్యూటిఫుల్ గా మీకు మిమ్మల్ని మీరు దోపిడీ అంటే మనకు తెలియకుండా మనం బానిసల కింద మారిపోయాం. దిస్ ఇస్ వేర్ మన ఇండియాలో బానిసత్వం ఎందుకు ఉందంటే ఇందుకే ఉంది. ఆలోచించడం కూడా భయపడిపోతాం మనం. ఖాళీగా ఉండడం భయం, ఒంటరిగా ఉండడం భయం, ఒక్కళ్ళే ఉండడం భయం. ఎందుకంటే ఇది ఎంప్టీనెస్ క్రియేట్ చేసింది. కానీ పాపం ఆయన వీళ్ళు వచ్చింది 17th సెంచరీలో, ఆయన 4th సెంచరీ బీసీలో రాసి పడేశాడు. అరే ఇది కాదురా, ఇలా ఉండండి రా మీరు, ఇదిరా కరెక్ట్ లైఫ్. పరిగ్రహం వద్దు, అపరిగ్రహం. సో ఈ డోపమిన్ అనేది చాలా డేంజరస్, గుర్తుపెట్టుకోండి. ఈ డోపమిన్ పాత్వేలో ఒకసారి మీరు వెళ్ళారంటే వై వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు సర్టెన్ డ్రగ్స్, స్మోకింగ్, కాఫీ, టీ. ఎందుకంటే అది లేకపోతే ఉండలేము అనేటువంటి ఒక లక్షణం మళ్ళీ క్రియేట్ అయిపోతుంది. సో అందుకని పరిగ్రహం అనేది ఒక హ్యాబిట్, తీసుకోవడం అలవాటు ఏంటంటే ఒక హ్యాబిట్ అయిపోతుంది. అందుగురించే మీరు చూడండి, మనకి మొన్నే జనవరిలో కోడి పందాలు జరిగినాయి. మనకి ప్రస్తుతం గవర్నమెంట్ చాలా కోఆపరేట్ చేసి మనకి క్యాసినోలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చక్కగా 1,50,00,000 పోటీలు కూడా జరిగినాయి. ఒక్క కోడి పందం 1,50,00,000. నా భూతో నా భవిష్యత్తు, థ్యాంక్స్ టు గవర్నమెంట్. ఓకే, కాబట్టి ఇక్కడ క్యాసినో గ్యాంబ్లింగ్ మెంటాలిటీ ఏంటంటే, గ్యాంబ్లింగ్ మెంటాలిటీ మీకు అర్థమై ఉంటుంది. వాడు ఎప్పటికీ రాడు. ఎందుకు రాడు? మళ్ళీ వస్తుంది, ఈసారి వస్తుంది. దిస్ ఇస్ డాప్మిన్ వాడికి విపరీతంగా పెరుగుతుంది. ఇది కాకపోతే అంత ఎందుకంటే మన పెద్దయిన ధర్మరాజు గారు ఏం చేశారు? కోల్పోయి అవును వాళ్ళ పిల్లలు కూడా తాకట్టు పెట్టేశారు. ఇది డాప్మిన్ ఇంత భయంకరంగా డ్రివెన్ చేస్తుంది మనం. అంత హ్యాబిచుయేటెడ్ అయిపోతాం మనం. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ dopamine. This is neuroscience. Okay, so brain demands more. చూడండి ఇక్కడ ఇక్కడ ఎక్కడ కాట్ అయ్యామంటే brain demands more leads to bigger leads to better leads to newer. ఒక దాంతో సరిపెట్టుకో, మళ్ళీ కొత్తగా. సో ఫోన్ ఉంది, ప్రతి సంవత్సరం ఫోన్ మారుస్తూనే ఉంటారు. ఎందుకంటే కంపెనీ మారుస్తుంది కాబట్టి. కంపెనీ మార్చిందంటే నువ్వు మార్చాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఇస్ డోపమైన్ డ్రివెన్ హ్యాబిట్ ఫార్మింగ్ పరిగ్రహ అండ్ ఫియర్ సర్క్యూట్.
సో ఇంకా డీప్కి వెళ్తే నీలో ఫియర్ సర్క్యూట్ ఉంటుంది, అంటే ఎమోషనల్ సర్క్యూట్. లాస్ యాక్టివేట్స్ ఎమిగ్దలా తర్వాత కార్టిసాల్ రిలీజ్, థ్రెట్ రెస్పాన్స్. సో అటాచ్మెంట్ క్రియేట్స్ డబుల్ బ్లైండ్ ప్రాసెస్. టెంపరీ ప్లెజర్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ లో టెంపరీ ప్లెజర్ వస్తుంది, డబ్బులు సంపాదించడం ఈ సెక్యూరిటీ వల్ల. లూజ్ థ్రెట్ ప్యానిక్. ఏం వచ్చిందేంటి? టెంపరీ ప్లెజర్. పోయిందేంటి? నీకు థ్రెట్ ప్యానిక్. లూజ్ ఏం చేస్తుంది? నీకు పోతే ఏమైపోతుంది, ఈ సంపద పోతే ఏమైపోతుంది, ఒక రోజున ఇదంతా లేకపోతే ఏంటి, ఈ భార్య లేకపోతే ఏంటి, భర్త లేకపోతే ఏంటి, ఈ పిల్లలు లేకపోతే ఏంటి, నగలు లేకపోతే ఏంటి, ఈ సమాజంలో నాకు ఉన్నటువంటి ఈ పొజిషన్ లేకపోతే ఏంటి అనేది నీకు డెవలప్ అవుతుంది ఇదంతా. సో అపరిగ్రహ బ్రేక్స్ దిస్ లూప్. ఇదంతా ఒక లూప్, డాక్యుమెంట్ లూప్ అంటాం. అపరిగ్రహం ఏం చేస్తుందంటే ఇది కాదురా టక్కన బ్రేక్ చేస్తుంది. సో దిస్ వన్ సింపుల్ దిస్ థింగ్. సో ఇవన్నీ మనం చెప్పిన అపరిగ్రహం అంటే ఐడెంటిటీ. నీకు పరిగ్రహం అంటే ఏంటి ఉంటుందంటే నీకు వెల్త్, పొజిషన్, రిలేషన్షిప్స్, టైటిల్స్, సోషల్ వ్యాలిడేషను, ఇదంతా కూడా నీకు పరిగ్రహం తీసుకుంటేనే ఉంటుంది అనమాట. సో ఎక్కడికి తీసుకెళ్తుంది ఇది పరిగ్రహం? లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తీసుకెళ్తుంది. సో ఓవర్ ఈటింగ్, ఓవర్ వర్కింగ్, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఓవర్ వర్కింగ్ కొంతమంది ఉంటారు, నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు దీంట్లో, నాకు బోల్డ్ మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు దీంట్లో. ఖాళీగా ఉంటే బోర్ కొడితే పని చేస్తూ ఉంటారు. వెరీ ఇంట్రెస్టింగ్. నేను అంటారు ఖాళీగా ఉంటే పుస్తకం చదువుకోవచ్చు, పడుకోవచ్చు కదా అంటే నో, ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని, అక్కడ నుంచి ఇక్కడ నుంచి తిరుగుతా మెట్లు ఎక్కి దిగి పని చేస్తాడు. ఎందుకంటే భయం వాళ్ళకి. ఈ పని చేయకపోతే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, మా ఆయన ఏమనుకుంటాడు, మా తోడుకోళ్ళు ఏమనుకుంటుందో, మా అత్తగారు ఏమనుకుంటారు. ఎంతసేపు ఇతరులను మెప్పించడం కోసమే బతకడం అనేది పరిగ్రహం. సో ఓవర్ వర్కింగ్, ఓవర్ ఈటింగ్, స్లీప్ డిప్రివేషన్. డెఫినెట్ గా స్లీప్ డిప్రివేషన్, నువ్వు యాంగ్షియస్ గా ఉంటే నిద్ర పట్టదు. సో కాంపిటేటివ్ స్ట్రెస్, ఎగ్జాక్ట్లీ. ఆవిడ చీర కట్టుకుంది కాబట్టి నెక్స్ట్ కిట్టీకి నేను డబుల్ శారీ కట్టుకెళ్ళాల్సి కాంపిటేటివ్. సో స్ట్రెస్, హైపర్టెన్షన్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ వచ్చేది అదే. అండ్ ఇట్ ఈస్ డీప్లీ లింక్డ్ టు మెటబాలిక్ సిండ్రోమ్. ప్రస్తుతం ప్రపంచంలో మెటబాలిక్ సిండ్రోమ్ మోర్ దాన్ 32%. ఓవరాల్ గా 38% అమెరికాలో, 32% ఇండియాలో ఉంది. దిస్ ఇస్ మేజర్ ప్రాబ్లం నవ్ డేస్. ప్రపంచాన్ని భయపెట్టేది ఇప్పుడు ప్రస్తుతం ఎయిడ్స్ ఇవన్నీ అయిపోయినాయి. మొన్న వరకు ఇది అయిపోయింది, మన ఏంటది కోవిడ్ అయిపోయింది. ప్రస్తుతం మెటబాలిక్ సిండ్రోమ్ అనేది మెయిన్ గా ప్రపంచాన్ని బాధ పెడితే 32% ఇన్ ఇండియా, 38% ఇన్ యుఎస్ అండ్ వరల్డ్ వైడ్. బికాస్ దిస్ పొజిటివ్నెస్, భయం అనేది ఇంత క్రియేట్ చేస్తుంది మనం. సో యూ షుడ్ బ్యూటిఫుల్లీ. సో అపరిగ్రహ వర్సెస్ పావర్టీ కింద చెప్పాం. అపరిగ్రహం అంటే ఏమి లేకుండా ఉండడం కాదు. ఇది అంటే భేదవాడికి మనం ఉన్నదంతా అందరికి అప్పచెప్పేసి ఇప్పుడు 30 సంవత్సరాలకి సన్యసించడం కాదు. నో. సో అపరిగ్రహ ఈజ్ నాట్ హ్యావింగ్ నథింగ్. అపరిగ్రహ నథింగ్ ఓన్స్ యూ. నిన్ను వస్తువు ఓన్ చేస్తుందా, వస్తువు నువ్వు ఓన్ చేస్తున్నావా? అర్థమైందా మీకు? ఆ వస్తువు మనం ఓన్ చేస్తుంది, నువ్వు వస్తువు ఓన్ చేయట్లా. సో you may possess wealth, but wealth must not possess your nervous system. నీకు డబ్బు ఉంది, ఉండి అంతవరకే ఉండాలి అటాచ్మెంట్. ఈ డబ్బుతోనే అంతా ఉందని నువ్వు అనుకోకూడదు, ఈ డబ్బుతో ఏమైపోతుందని భయపడకూడదు. దిస్ ఇస్ వేర్ సో
Why do you have 27 coffee mugs? Why do you have 200 sarees or 300 sarees and 400 sarees? Simple one line చెప్పాలంటే so non-hoarding, stop buying things you don't need to impress people who don't care. అక్కడికి వచ్చిన తర్వాత నువ్వెవరో వాళ్ళెవరో అయిపోయిన తర్వాత ఏముండదు అక్కడ, కానీ వాళ్ళ గురించి నువ్వు ఇంత హడావుడి చేయొద్దు అన్న. స్టాప్ బయింగ్ థింగ్స్ యూ డోంట్ నీడ్ టు ఇంప్రెస్ పీపుల్ యూ డోంట్ కేర్. వాళ్ళు పట్టించుకోరు, నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళ కోసం కబ్బోర్డ్ థియరీ. So how many sarees, shirts do you actually wear, and why are the 14 steel dabbas with no lids? This is called emotional attachment to the future imaginary self. Leave it. నేను ఇంతకుముందు మాట్లాడుకున్నాను. Indian homes have one plastic cover, inside another plastic cover, inside another plastic cover, that is పరిగ్రహ within పరిగ్రహ. దాచిందే దాస్తా ఉంటాం, వాడడం పెట్టడం దాచిందే దాస్తా ఉంటాం. ఒకసారి ఎప్పుడో 2 నెలలకు 3 నెలలు చూస్తే ఏంటి ఇన్ని పెరిగిపోయినాయి. బట్టలే కాదు, మీ వంటింట్లో కూడా చూసుకోండి ఒకసారి. మీరు ఎన్ని అనవసరంగా వాడినారు, ఎన్ని వాడుతున్నారు, ఎన్ని వాడట్లేదు. రిలేషన్షిప్ పొజిషనర్స్, ఐ డోంట్ వాంట్ యూ టు చేంజ్. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు రిలేషన్షిప్ లో బ్లాక్ మెయిలింగ్ ఎట్లా ఉంటుందంటే, గ్యాస్ లైటింగ్ ఒకటి, బ్లాక్ మెయిలింగ్ అంటే డిఫరెంట్. సో ఐ డోంట్ వాంట్ యూ టు చేంజ్. నువ్వు మారాలని అనుకోవట్లేదు. ట్రాన్స్లేషన్ ఏంటంటే ఇన్నర్ మీనింగ్, ప్లీజ్ రిమైన్ ది వెర్షన్ యూ దట్ కీప్స్ మీ కంఫర్టబుల్. అర్థమైందా మీకు? నువ్వు చాలా, ఇప్పుడు నువ్వేం మారవలసిన లేదు. నువ్వు ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నువ్వు చాలా బాగున్నావు. నువ్వు నా కోసం ఏం మారవలసిన లేదు అంటే అర్థం ఏంటంటే, ఇన్నర్ మీనింగ్ ఏంటంటే, నువ్వు నాకు చాలా కంఫర్టబుల్ పనిచేసి పెడతావు, ఇలాగే ఉండాలని అర్థం. మీ భర్త ఎప్పుడన్నా, అలాగే మీ భార్య లేదా యూఆర్ సో 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 గుడ్ అన్నా అనుకోండి, అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రస్తుతం నీతో నాకు అవసరం అన్నీ తీరుతాను, నువ్వు ఇలా ఉండను. ఒకసారి ఒక భార్య ఒక భర్త అందంట, నువ్వు జన్మలకి నువ్వే నా భర్త కింద ఉండాలని కోరుకుంటున్నాను బేబీ అందండి. నేనంటే అంత ప్రేమ ఏంటి నీకు, అసలు ఎందుకు అంత పిచ్చి ప్రేమ ఎందుకు నా మీద అంటే, అమ్మాయి నాలాంటిదని చెప్పేస్తుంది. నీ అబ్బా ఈ జన్మకు వంటకి నేర్పడానికే నాకు ఈ 10 సంవత్సరాలు పట్టింది, ప్రతి జన్మలో వంట నేర్పడం 10 సంవత్సరాలు వేస్ట్ చేసుకోవడం ఎందుకు, అది నువ్వు 10 జన్మలకి 100 జన్మలకి నువ్వే నాకుంటే 10 జన్మలు వంట చేసి పెడతావు అని అర్థం అంటే అమ్మాయి ఉద్దేశం. సో కాబట్టి మనకి ఎప్పుడన్నా డోంట్ చేంజ్ అన్నారు అనుకోండి, ఈజ్ కంఫర్టబుల్ విత్ యూ ఆర్ షీ ఈజ్ కంఫర్టబుల్ విత్ యూ. దిస్ ఇస్ నాట్ లవ్, దిస్ కాల్డ్ ఓనర్షిప్. బాధగా ఉంటుంది మనకి వినడానికి. హీ ఆర్ షీ ఈజ్ ఓనింగ్ యూ, he or she is owning you. Your husband or your wife owning you. This is not love. This is not true love. మనం ఇంతకంటే ఏంటి అనుకుంటాం. ఏమన్నా అయితే ఏముంది, మ్యారేజ్ డే వస్తుంది, లేదా బర్త్డే వస్తుంది, మన ఏదో వ్యాలంటైన్స్ డే వస్తుంది, ఆ రోజున ఒక గిఫ్ట్ ఇస్తాను అనుకోండి, స్టోరీ అయిపోయింది. షీఈస్ ఆర్ హీఈస్ పర్మనెంట్లీ యువర్ స్లేవ్. సో అపరిగ్రహ ఇన్ మ్యారేజ్, లెట్ యువర్ పార్ట్నర్ ఇవాల్వ్ వితౌట్ పానిక్. It's very interesting. Let your partner evolve without panic. భయం అనేది లేకుండా అవతల వాళ్ళలో పెరగనకు నీ పార్ట్నర్. అంటే ఇదేం చేస్తే నువ్వేమంటావు, లేదంటే నేను లేకపోయినా నువ్వు ఎలా ఉండగలవు, ఇది నేర్పాల్సింది. దిస్ ఇస్ ట్రూ లవ్. అంతే తప్పించి నువ్వు చాలా బాగా చేస్తున్నావు అంటే ఓనర్షిప్ తీసుకుంటున్నాం అన్నమాట మనం అవసరం మీద. సో కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ లైన్. ఐ లైక్ దిస్ వెరీ మచ్. దిస్ ఇస్ అంటే ఎంతమంది చెప్పింది,
దిస్ ఇస్ అడ్వాన్స్ హ్యూమర్ ఫర్ ఎలైట్ ఆడియన్స్. ఐఎమ్ మోర్ స్పిరిచువల్ దాన్ యూ అంటే అర్థం ఏంటంటే యూ గైస్ నౌ బ్రాట్ స్పిరిచువల్ పరిగ్రహ షిఫ్టెడ్ టు మనీ టు మోక్ష. సో నేను ఐఎమ్ మోర్ స్పిరిచువల్ దాన్ యూ. మీకంటే నేను చాలా అంటూ ఉంటారు కదా గురువులు. ఈ గురువులు దగ్గర మాట్లాంటాను నేను చాలా స్పిరిచువల్ అంటూ ఉంటాం. స్పిరిచువాలిటీలో కూడా ఒకరికొకరు పోలిక ఉంటుందా? స్పిరిచువాలిటీ అంటే పరిగ్రహం డబ్బులను వదిలేసి స్పిరిచువాలిటీలో కూడా వచ్చేసింది అనమాట అంటున్నాడు. సో న్యూరో సైన్స్ జోక్ లైన్ ది అమిగ్దలా హేట్స్ లూజింగ్ థింగ్స్, ఈవెన్ లూజింగ్ వాట్సాప్ లాస్ట్ సీన్ స్టేటస్ కింద ట్రిగర్ కార్డు ఇది వదిలేసేయండి. ఏజింగ్ అండ్ అపరిగ్రహం, మన వయసు పెరిగే కొద్దీ అపరిగ్రహం నీ జాగ్రత్త మీరు లైఫ్ లో గమనిస్తే ఆఫ్టర్ 60 people కరెక్ట్ మెడిసిన్స్, రిపోర్ట్స్, డాక్టర్ ఒపీనియన్స్ అండ్ ఓల్డ్ స్టోరీస్. సమ్ టైమ్స్ వీ మస్ట్ ప్రాక్టీస్ let go of medical Google search history. You can say half our BP is from things we are trying to control. If you own too much, your nervous system becomes a security guard. Simple. అంటే నీకు ఎక్కువ సంపాదించకపోతే ఏదైనా సరే బట్టలైనా వస్తువులైనా సంపాదించకుండా కూడా నీ నర్వస్ సిస్టమ్, నీకు శరీరానికి పనిచేసిన నర్వస్ సిస్టమ్ ఈ వస్తువుని సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేస్తుంది. వెరీ గుడ్. వీ సఫర్ నాట్ బికాస్ ఆఫ్ వీ హ్యావ్ థింగ్స్, వీ సఫర్ బికాస్ వీ థింక్ వీ ఆర్ దోస్ థింగ్స్. రైట్, చాలు. సో ఇవాళకి చాలు. 10:54 గంటనరైంది ఇవాళ. థ్యాంక్ యూ. ఇవాళ ఇది. సో ఆదివారం నాట అంటే ఎల్లుండి మనకి వీ హ్యావ్ సోహమ్ టాక్స్ ఈవినింగ్ 7:30కి మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ ఫర్ టుడే. మంచి టాపిక్, నాకైతే బాగా నచ్చింది టాపిక్, బాగా వచ్చింది కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And so